स्वाद्यमर्थ संयुक्तं वह्निना युक्तं प्रेम गृहाणमङ्गलं दीपं त्रैलोक्यदिग्रहः भक्त्यादीपं प्रेक्षामि देवाय परमात्मने ज्योतिर्नमोऽस्तु ते ज्योतिष्पदेन्वा साधयामि ज्योतिष्कृतन्वा साधयामि ज्योतिर्विदन्वा साधयामि भास्वदेन्वा साधयामि ज्वलन्तेन्वा साधयामि मल्मला भवन्तीन्वा साधयामि दीप्यमानान्वा साधयामि रोचमानान्वा साधयामि यजस्रान्वा साधयामि बृहज्योतिषन्वा साधयामि बोधयन्तीन्वा साधयामि जाग्रतेन्वा साधयामि ब्राह्मणास्य मुखमासीत् बाहुनाजन्यः कृतः गोरोदरस्येद्वैश्यः तद्भ्यां शूद्रो अजायत आर्द्रां पुष्करिणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावदा षड्वक्त्रं शिखिवाहनं त्रिनयनं चित्रामरालङ्कृतं शक्तिं वज्रविसुन्दरशूलं हेमधनुश्चक्रणं दाशगुणमङ्कुशं च वरदं हस्तैर्दधानं सदा ध्यानेदीक्षितसिद्धिदं शिवसुतं स्कन्दं सुराराधिपम् ॐ ज्ञानसिद्ध्यात्मने नमो नमः ज्योतिस्वरूपलक्ष्मीनारायणमूर्तिपरब्रह्मणे नमो नमः दीपाराधनमुहूर्तः शुभमुहूर्तोऽस्तु శ్రీ బంగారీ శర్మ గారు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు శ్రీ పసర్లపాటి రామలింగయ్య శర్మ గారు మరియు అన్నపూర్ణమ్మ దంపతులకు తెలంగాణలో 3వ పుత్రునిగా జన్మించినారు. వీరు పూర్వీకులందరూ శృంగేరి శారదాపీఠం సేవలో తరించినారు. శ్రీ శర్మ గారు కూడా వీరి పంథాలోనే అదే గుర్తింపుతో ఆకాంక్షతో లక్ష్యంగా అదే ముక్తిగా వీరి జీవన విధానాన్ని మలుచుకున్నారు. శ్రీ శర్మ గారు వేదములలో, పురాణాలలో మరియు ఉపనిషత్తులలో నిష్ణాతులు. వీరి ప్రవచనములు అనేక మాధ్యమాలలో ప్రచారం అవుతున్నాయి. ప్రపంచ శాంతి మరియు సఖ్యతలు విస్తరింపచేయుటకు శ్రీ శర్మ గారు అద్వైత వేదాంతాన్ని ప్రచారము మరియు ప్రబోధనము చేయుచున్నారు. శ్రీ శర్మ గారి in-depth understanding and nuanced appreciation of modern scientific approach made Sharma Garu that rare teacher who communicated the vision of non-duality to modern listeners. శ్రీ రామలింగేశ్వరుని రమణీయత, శ్రీ అన్నపూర్ణమ్మ కళల కమనీయత, మనుధర్మ పరిరక్షణలోని ధార్మికత, అద్వైత వారసత్వం మీ ఘనత. మీ తపఫలానికి నిదర్శనం భారతీ తీర్థ పురస్కారం మీ సాధనకు సాక్షాత్కరించినది. మంత్రలక్ష్మి, మీరు పాల్గొనే డిబేట్లలో మాకు దర్శనంగా నిలిచింది మా ధైర్యలక్ష్మి. మేము తరిస్తున్నాము ప్రవచనాల ప్రవాహాల వాక్కున. శ్రీ శర్మ గారిని తమ అమృతధారలతో తమ ప్రవచనాన్ని మొదలుపెట్టవలసిందిగా ప్రార్థన చేయించున్నాము. రాజ్య సంచాలకులు శ్రీ 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 ఆది శంకరాచార్య భక్త సమాజ వ్యవస్థాపకులు, తత్వం చారిటబుల్ ట్రస్ట్ శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం
భారతీ తీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్. అందరూ అనండమ్మ. కృష్ణాయ కృష్ణాయ యాదవేంద్రాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ జ్ఞానముద్రాయ యోగినే యోగినే నాథాయ నాథాయ రుక్మిణీశాయ రుక్మిణీశాయ నమో నమో వేదాంత వేదాంత వేదినే. వేదినే. నీకన్న దయాళువు లేలోకమ్మున లేరటంచులో నెరిగితినో శ్రీకర కరుణాకర జగదేకపతి జానకీపతి శ్రీరామ. అనితర సాధ్యమైన లవణాంబుధి దాటియు లంకజొచ్చి సీతనుగని దైత్యులందునిమి తద్దశకందరు మందలించి లంక మసిచేసి వచ్చే మొనకాడని రామునిచే కౌకిటంజొనుపబడిన మా యనిల సూతుకి జోతల నర్చదన్మదిన్. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర. సభాకల్పతరం వందే. ఇవాళ ఎంతో భాగ్యమైనటువంటి రోజుగా నేను భావిస్తూ ఉన్నాను. సంధికాలంలో మాట్లాడుకుంటున్నాం. దేనికి సంధి? జ్యేష్ఠానికి ఆషాఢానికి సంధి. అమావాస్య ఉండి పాఠ్యమి కూడా వచ్చినటువంటి రోజు కాబట్టి విశేషమైనటువంటి సంధి సమయంలో జ్యేష్ఠ మాసానికి ఒక ప్రత్యేకత ఉంటే ఆషాఢ మాసానికి ఇంకా గొప్ప ప్రత్యేకత ఉంది. ఏమిటి ఆషాఢం యొక్క ప్రత్యేకత? ఏం లేదండి, కాస్త మేమందరం గోరింటాకు పెట్టుకుంటాం అని ఆడవాళ్ళు అనుకోవచ్చు. లేదండి, మా ఆవిడ కాస్త మునగాకు తీసుకొని వచ్చి పప్పు చేస్తే అది తింటాం. ఆషాఢంలో మునగాకు పప్పు తింటే చాలా శ్రేష్టం. దాదాపు ఒక 300 రోగాలు ఒంట్లోంచి వెళ్ళిపోతాయని పెద్దలు చెప్తారు. అందుకని ఎక్కడైనా సాధించుకొని ఆషాఢ మాసంలో ఈ మునగాకు తెచ్చుకొని పప్పు వండుకుంటారు. అంతేనా? కాదండి. ఆషాఢ మాసంలో జూలై 17వ తారీఖు ఆషాఢ శుద్ధ ఏకాదశి. ఆ రోజు పరమాత్మ యోగ నిద్రలోకి వెళ్తారు. అంతటి పరమాత్మకి యోగ నిద్రనిచ్చేటటువంటి అద్భుతమైనటువంటి మాసం. అంతేనా? అంటే ప్రతి మనిషి జీవితంలో గురువు అవసరం. గురువు లేనటువంటి వాడి జీవితం ఎలాంటిది? అమావాస్య రోజు ఆకాశం ఎలా ఉంటుందో గురువు లేనటువంటి వాడి జీవితం అలా ఉంటుంది. నిన్న రాత్రి ఖచ్చితంగా ఎలా ఉందో గురువు లేనటువంటి వాడి జీవితం అలా ఉంటుంది. మరి గురువు ఉన్నవాడి జీవితం ఎలా ఉంటుందండి అంటే ఆషాఢ పౌర్ణమి రోజు నిండు పున్నమి చంద్రుడు పైన ఆకాశంలో ఉండి అంత అంధకారంలోనూ మనకి దర్శనమిచ్చి కనిపించి ఆహ్లాదాన్నిచ్చి చల్లదానాన్నిచ్చి మనల్ని ఉద్ధరించేట్టుగా ఎలా ఉంటుందో ఆ ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి, గురు పూర్ణిమ. ఇది సరైన శబ్దం. ఆ గురు పూర్ణిమ అంత గొప్పది. గురువు ఉంటే అది పూర్ణిమతో సమానం. గురువు లేని జీవితం అమావాస్యతో సమానం. కాబట్టి ప్రతి మనిషికి గురువు అవసరం. ఈ ఆషాఢము ఆ గురువుని, ఆ వ్యాసుల వారిని, ఆ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారిని మర్చిపోకుండా మనం ఎలా అర్చించుకోవాలి అనే విషయాన్ని గుర్తు చేసేటటువంటి దివ్యమైన, భవ్యమైన, మహత్తరమైన, యోగమయమైనటువంటి మాసం. ఎందుకు అంటే ఏది మాట్లాడుకున్నా 3 అవసరం. ఆ 3 చెప్పకుండా ఉపన్యాసం మొదలు పెట్టకూడదు. ఏమిటా 3? ఒకటి దేశం.
2 కాలం, 3 వస్తువు. దేశము మహత్తరమైనటువంటి సరోవరానికి సమీపంగా ఉన్నటువంటి దేశం. అమ్మవారి పేరు చెప్పుకున్నామా, అపర్ణ. తపస్సుతో ఉండేటటువంటి తల్లిని గుర్తు చేసుకోవాలి అంటే అపర్ణ. ఆకులు కూడా తినకుండా తపస్సు చేసినటువంటి తల్లి. అందులోనూ సరోవరానికి, ఇక 3వ దానికి నాకు తెలియదు, ఏంటంటే జనిత్ ఏమిటో నాకు తెలియదు. మానిఘంటువులో లేదు, ఏదో గొప్ప పదమే అయ్యి ఉంటుంది, ఊరినే వాడరు. కాబట్టి అలాంటి అద్భుతమైనటువంటి సరోవరం దగ్గర కానీ, నది దగ్గర కానీ చెప్పుకుండేటటువంటి ఉపన్యాసాలు, చేసుకుండేటటువంటి కర్మలు సహస్ర గుణితం అవుతాయి. మీకు తెలుసో తెలియకో ఈ ప్రదేశానికి వచ్చారు, ఆ చెరువు దగ్గరలో ఉన్నాం మనం. నాకు తెలిసి బహుశా గోడ కట్టారు రాజకీయ నాయకులు, గోడ కట్టకపోతే ఇది FTLలో ఉండేదేమో. ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉండాల్సినటువంటి ప్రదేశంలో అద్భుతంగా కట్టుకున్నాం. ఈ ప్రదేశంలో మనం వదిలిపెట్టేటటువంటి అర్ఘ్యప్రదానాలు, మనం వదిలేటటువంటి తర్పణాలు ఒక దివ్య పుణ్యక్షేత్రంలో వదిలిపెడితే ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో అలాంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి మహత్తరమైనటువంటి దేశంలో ఉంది. కాలము చెప్పుకున్నాం, ఆషాఢము దాని గొప్పతనం. వస్తువు ఏమిటి అంటే ఇక్కడే వచ్చిందండి తంట అంతా. దేశము, కాలము, వస్తువులో నివృత్తి అని చెప్పుకుంటున్నాం. నివృత్తి అంటే ఏమిటి? నివృత్తి అంటే దేశము, కాలము, వస్తువులతోటి సంబంధం ఉండేటటువంటి వాడు దేశాన్ని, కాలాన్ని, వస్తువుని కూడా వదిలిపెట్టి బ్రహ్మతత్వాన్ని పట్టుకోవడాన్ని నివృత్తి అంట. సాధారణంగా మనం జీవితంలో, నేను ఆరంభం చేసేటప్పుడు ఆత్మీయులందరూ మా గోశాలకు వస్తే, అయ్యా నాకు ఆడియన్స్ ఎవరై ఉంటారో చెప్పండి అని అడిగాను. వారు ఇచ్చినటువంటి డేటాకి నివృత్తే కరెక్టు అనిపించింది. ప్రవృత్తి, నివృత్తి అని 2 ఉంటాయి. కానీ చిన్న వయసు నుంచే పిల్లలకి నివృత్తి చెప్పకపోతే పెద్దయ్యాక పెద్దవాళ్ళకి ఆటోమేటిక్గా నివృత్తి వస్తుంది, వైరాగ్యం వచ్చింది. చిన్నప్పుడు పిల్లలకి కనుక నివృత్తితో కూడినటువంటి విద్యనిస్తే పెద్దవాళ్ల ప్రవృత్తిలో వృద్ధాప్యం వచ్చినా మార్పు రాదు. ఎందుకు? కొడుకు ప్రేమగా చూసుకుంటాడు. కాబట్టి వాడికి మనం చిన్నప్పుడు ప్రవృత్తి నేర్పిస్తున్నామా, నివృత్తి నేర్పిస్తున్నామా అనే దాని మీద మన వృద్ధాప్యంలో ప్రవృత్తి ఉంటుందా, నివృత్తి ఉంటుందా అనేది ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ప్రవృత్తికి మనం అందరం ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం. అది నా ప్రవృత్తి అండి అంటుంటాం చాలా సందర్భాల్లో. ప్రవృత్తి అంటే ఏమిటి, నివృత్తి అంటే ఏమిటి? టీ తాగాలి అనేది పెద్ద కోరిక, చిన్న కోరిక అండి? చాలా చిన్న కోరిక కదా. టీ తాగాలి, ఇది ప్రవృత్తి. దానంతట అది ఎప్పుడు టీ వస్తే అప్పుడు తాగుదాం. మనం ఆ కోరిక ఉంచుకోకూడదు, ఇది నివృత్తి. ఏమిటి రెండిట్లో తేడా? ఎవడు కోరికతోటి పని చేస్తాడో వాడికి ఆ కర్మలన్నీ కూడా అంటుకుంటాయి. టీ తాగడం చాలా చిన్న కోరిక కదా, కానీ దాంట్లో చాలా పెద్ద కర్మ ఉందండి. నీళ్లు రావాలంటే ఈ అక్కడ మున్సిపాలిటీ నుంచి అనేక రకాలుగా దీని మన దగ్గరకు వచ్చి జెనిత్లోకి వచ్చి ఇక్కడ మొత్తం అంతా పంపింగ్ అయి పైకి వచ్చి దానికి మళ్ళీ ఏదో ఒక చిన్న ఎక్విప్మెంట్ పెట్టి నీళ్లు, అనేక మంది కర్మ ఉంది. పాలు, కాసిన పాలు మనకి రావాలి అంటే దాని వెనకాల ఆ పాలని ఇచ్చేవాడి దగ్గర నుంచి, పాలని పిండేవాడి దగ్గర నుంచి, బర్రెల దగ్గర నుంచి, ఆవుల దగ్గర నుంచి, గడ్డి నుంచి, పెంచే దగ్గర నుంచి, తెచ్చి వేసేదాకా అంత కర్మ జరిగితే కానీ ఇన్ని పాలు రాలేదు, అన్ని నీళ్లు రాలేదు. అంత పంచదార కోసం చెరుకుగడ ఫ్యాక్టరీ నుంచి మొదలుపెట్టి ఆ వేసి పండించే రైతు దగ్గర నుంచి మొత్తం మొదలైతే కానీ మన ఇంటికి అంత పంచదార రాలేదు. ఈ పదార్థాలని కలిపి అందులో మనం కొంచెం టీ పొడి,
అది ఎక్కడో మళ్ళీ ఏ కొండల మీద అదే ప్రాంతం నుంచో ఎక్కడో మొత్తం తయారై అంతమంది కర్మను అంటుకొని వస్తే తప్ప, అంటే టీ తాగాలి అనే చిన్న కోరికలో ఇన్ని కర్మలు మన వెనకాల ఉన్నాయి. ఈ కర్మలన్నిటికీ రుణగ్రస్తమే, కోరికతోటి చేస్తున్నాం కాబట్టి. కోరిక లేకుండా ఉండేటటువంటి వాడికి దాన్ని అంటకుండా నివృత్తిగా అది అయిపోతుంది. కలలో కత్తితోటి పొడిస్తే ఎలాంటిదో, కోరిక లేని వాడికి టీ ఇస్తే అలాంటిది. మెలకు రాగానే ఆనందంగా తిరుగుతూ ఉంటాడు. వీడు కూడా అది వదిలేయంగానే ఆ కర్మను వదిలేసినట్టుగా వెళ్ళిపోతాడు. కానీ ప్రవృత్తిలో నిజంగా మెలకువతోటున్నప్పుడు ఎవడైనా గుచ్చితే కళలో ఉన్న కాసేపే బాగుంటాం, తర్వాత అంతా బాధ ఉంటుంది. కాబట్టి ప్రవృత్తి మనము మెలకువతోటి ఉండి చేసేది, నివృత్తి మెలకువని తగ్గించుకొని ఇంద్రియాలని నియంత్రించుకోవడానికి అవసరమైనటువంటి ప్రవృత్తి నివృత్తి. ఇందులో చాలామంది మేము ఏమండి నమ్మకం చెప్పుకుంటున్నాం, చమకం చెప్పుకుంటున్నాం, పురుష సూక్తం చెప్పుకుంటున్నాం, వేదం చదువుకుంటున్నాం, సంగీతం చెప్పుకుంటున్నాం. పురుష సూక్తంలో ప్రవృత్తికి నివృత్తికి ఉన్న తేడాని 2 మాటల్లో చెప్పాను. పాదోస్య విశ్వభూతాని త్రిపాదూర్ధ్వ ఉదై పురుష. 2 శబ్దాలు పురుష సూక్తంలో మంత్రం. ఇందులో ప్రవృత్తి నివృత్తి ఎక్కడుందండి, ఏమైనా అక్షరమైనా వాడబడ్డదా అని మీరు అడగచ్చు. ఇందులో ప్రవృత్తి నివృత్తి 2 చెప్పారు. పాదోస్య విశ్వభూతాని, ఒక్క పాదం మాత్రమే, ఆ పరమాత్మలో ఒక్క పాదం మాత్రమే ఈ విశ్వభూతాలన్నీ కూడా, మీరైనా నేనైనా నీళ్ళైనా చెట్లైనా మేడలైనా భవంతులైనా మిద్దెలైనా రాళ్లైనా ఆనందాలైనా సుఖాలైనా అన్నీ కూడా ఒక్క పాదమే. పాదోస్య విశ్వభూతాని, మనకు కనిపించని 3 పాదాలు ఉన్నాయి, అదంతా నివృత్తి మార్గం. త్రిపాదూర్ధ్వ ఉదై పురుష. వాస్తవానికి నేను ఫలానా చెప్పుకుంటూ రావాలని నేను ప్రిపేర్ అయ్యి రాను. ఆ వచ్చేటప్పుడు కనిపించేటువంటి ఘటనల్ని చాలా మటుకు గుర్తు చేసుకొని చెప్తూ ఉంటాను. ఇది వారాహి నవరాత్రులు అని ప్రత్యేకంగా 4 నవరాత్రులు ఉంటాయి. అందులో ఇవి గూఢ నవరాత్రులు, నిగూఢమైనటువంటి గుప్తమైనటువంటి నవరాత్రులుగా చెప్తారు. ఇందాక మా పిసుపాటి వారి ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ తల్లి అక్కడ వారాహి అమ్మవారి యొక్క చిత్రపటం పెట్టుకొని ఉన్నారు, చక్కగా దీపం వెలుగుతుంది. లలితా సహస్రనామాల్లో ఓ నామం ఉంటుంది, వెనక చెప్పిన దానికి న్యాయం ఇది చెప్పిన తర్వాత చెప్తాను. అద్భుతమైనటువంటిది. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఇదే త్రిపాదూర్ధ్వ ఉదయ పురుష పాదోస్య విశ్వభూతాని. లలితా సహస్రనామంలో ఈ నామము, పురుష సూక్తంలో ఆ మంత్రము, ఈ 2 సమన్వయం చేయొచ్చు. ఎలా అంటే, ఈ సృష్టి మొత్తం 4 నిండి ఉందండి. వ్యక్త, అవ్యక్త, మహత్, అహంకారము. ఒకటి కనిపించేది, ఒకటి కనిపించంది, ఒకటి మహత్తుతోటి కూడినటువంటిది, ఒకటి దాని యొక్క ఎంటిటీని గుర్తింపజేసేటటువంటి ఎనర్జీ. 4 జాగ్రత్తగా వ్యక్త, అవ్యక్త, మహత్, అహంకారాలు అని 4గా ఈ సృష్టి మొత్తం విభజించబడ్డది. ఇందులో అవ్యక్తం పరమేశ్వరుడు. ఆ అవ్యక్తానికి ఏదో వ్యక్తం చేయాలి అనే సంకల్పం వచ్చింది. రాగానే ఆయనలో సగభాగమై ఆయనే శక్తిగా మారిపోయాడు. ఆవిడే పరమేశ్వరి, పార్వతి, దక్షిణామూర్తి స్వరూపిణి. దక్షిణామూర్తి రాజరాజేశ్వరుడు, రాజరాజేశ్వరి,
అవ్యక్తం ఆయన అయితే వ్యక్తముగా ఆయనలో సగభాగమే, అమ్మవారేం ప్రత్యేకం కాదు. ఆయనకి ఆవిడకి అభేదం, నిజ తపఃఫలాభ్యాం అంటారు, అభేద స్థితి. శివానంద లహరిలో శంకర్లు చాలా అద్భుతంగా చెప్తారు. ఆ అభేదము అనేటటువంటి స్థితి మనకి సుస్పష్టంగా అక్కడ తెలుస్తుంది. మరి మహత్ ఏమిటండి? మహత్తు కూడా ఏదో ఉండాలి కదా. గణపతి మహత్తు. అహంకారం కుమారస్వామి, మొత్తం శివ కుటుంబం ఈ సృష్టి మొత్తానికి మూలం అని చెప్పారు. వ్యక్త మహదహంకారాలు అని 4. ఇందులో మనందరికీ అహంకారం ఒకటే కనిపిస్తుంది. మహత్తుని పోల్చుకోగలుగుతాం. దానిపైన ఉండేటటువంటి వ్యక్తమైన ఆ పరాత్పరి యొక్క శక్తిని మనం గుర్తించలేం. సైన్స్లో ఫోర్స్ అంటాడు, ఫీల్డ్ ఎనర్జీ అంటాడు. ఈ రెండు ఇప్పటిదాకా చూసినవాడు కానీ రుజువు చేసినవాడు కానీ ఎవడూ లేడు సైన్స్లో. ఫోర్స్ని ఏమండి నేను ఈ ఫోర్స్ని చూశానండి, ఫీల్డ్ ఎనర్జీని చూశానంటే అనేవాడు ఎవడు ఉండడు. ఆకాశంలో వచ్చిందండి, ఇది పొటెన్షియల్ ఎనర్జీ, ఇది కైనటిక్ ఎనర్జీ, ఇది మాకు హైడ్రో ఎనర్జీ, లేదు ఇది మ్యాగ్నెటిక్ ఎనర్జీ అంటూ, థర్మల్ ఎనర్జీ అంటూ రకరకాలుగా చెప్పుకోవచ్చు. ఆ ఎనర్జీ ఏమిటి అనేది చూసిన వాడు ఎవడు లేడు. ఆ ఫీల్డ్స్ని గమనించగలిగిన వాడు ఎవడు లేడు. అది మొట్టమొదట పరమాత్మ నుంచి వ్యక్తమైనటువంటి శక్తి. కాబట్టి వ్యక్త, అవ్యక్త, మహత్, అహంకారం. అహంకారం దగ్గర చూడగలుగుతున్నాం. మహత్తు, వ్యక్తము, అవ్యక్తం 3 కనిపించవు. అదే ఇందాక లలితా సహస్రనామంలో మనం చెప్పుకుంది. విశుక్ర ప్రాణహరణ. విశుక్రము అంటే నేను చాలా మోస్ట్ మోడర్న్ ఇవాళ ఉండేటటువంటి దీంట్లో చెప్తాను. ఈ స్తోత్రం, ఈ చిన్న శ్లోకం గనక చదువుకుంటే సంతానం లేని వాడికి సంతానం కలుగుతుందండి. ఈ ఒక్క శ్లోకంతో సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఏమిటి ఈ శ్లోకం అర్థం? ఈ శరీరం అంతా శుక్రశోణితమైనటువంటిదే కదా. విశుక్ర ప్రాణహరణ. విశుక్రము అంటే ఈ శుక్రములో ఉండాల్సినటువంటి తేజస్సుని చంపేటటువంటి రాక్షసుడు ఒకడు ఉన్నాడు. వాడు ఎక్కడ? ఇదంతా మూలాధారంలో కథ. విశుక్ర ప్రాణహరణ. ఈ విశుక్రుడు అనేటటువంటి ప్రాణాన్ని, వాడి ప్రాణాన్ని హరించింది ఎవరు? ఆ అమ్మవారి సేనాధిపతి అయినటువంటి వారాహి. ఆవిడ యొక్క మంత్రి. వారాహి వీర్యనందిత. విశుక్రం ఎప్పుడైతే నశించిందో శుక్రములో అంటే వీర్యములో ఆనందం వచ్చింది. ఈ వీర్యంలో రావాల్సినటువంటి శక్తి రాగానే కామేశ్వర ముఖాలోక. కామేశ్వరీదేవి ఏం చేసింది? కోరికతో కూడి ఒక అద్భుతాన్ని సృష్టి మీద చెయ్యాలి, బ్రహ్మాండాన్నంతా అనుకున్నటువంటి తల్లి ఆ నిర్గుణమైన ఆత్మతత్వం వైపు ఒకసారి దృష్టి పెట్టింది. కామేశ్వర ముఖాలోక. సమస్త కామాల్ని తీర్చే నిర్గుణ నిరాకార నిరంజన సచ్చిదానంద ఘన చిదానందుడైనటువంటి పరబ్రహ్మస్వరూపమైనటువంటి ఆ పరమాత్మ మీదకి దృష్టి తీసుకెళ్లి పెట్టింది. కల్పిత శ్రీ గణేశ్వర. అక్కడ మహత్తత్వమైనటువంటి గణపతి పుట్టాడండి. ఈ గణపతి నుంచి మిగతావన్నీ. ఇప్పుడు మహత్ అంటే ఏమిటి అంటే, కడుపులోకి ఒక పిండం వచ్చింది. ఈ పిండానికి ఆడ మొగ అనే ఎనర్జీ తేడా ఉండదు. కొంతకాలం అయిన తర్వాత కానీ, కొద్ది సమయం అయిన తర్వాత కానీ ఆ బుడగలో ఏదో తెలియదు. ఆ బుడగలోకి వచ్చినప్పుడు ఆడైనా మొగైనా ఒకటే శక్తి కాపాడుతుంది. ఆ శక్తి వల్ల ఈ లోపల ఉండేటటువంటి కడుపులో ఉన్న బుడగ మెల్లిగా మహత్తతోటి పెరగడం, పెద్దది కావడం, సృష్టిలోకి బయటికి రావడం, ఆ బయటికి వచ్చినటువంటిది మెల్లిమెల్లిగా అభివృద్ధి చెందుతూ అనేకమైనటువంటి వికారాలను పొందుతూ ఈ వెంట్రుకలని, కళ్ళని, ముక్కని, రకరకాలైనటువంటి ఇంద్రియాలతో కళ్ళు, ముక్కు, నాలిక, నోరు, చెవి ఇవన్నిటినీ కూడా తయారు చేసుకుంటూ సంసిద్ధమై మహత్తు వల్ల పెరుగుతూ పోతాం. ఈ మహత్తు చెట్టులో ఉంది, పంది పిల్లలో ఉంది, కుక్క పిల్లలో ఉంది, ఏనుగు పిల్లలో ఉంది, ఎలక పిల్లలో ఉంది, కొండలో ఉంది, బండలో ఉంది, అన్నింటిలో ఉంది. ఓ సైంటిస్ట్ని పిలిచి, అయ్యా ఏమిటి ఈ రాయి అంటే, ఇది 3000 సంవత్సరాల క్రితం రాయి అండి అంటాడు. 3000 సంవత్సరాల క్రితం ఏమిటది?
నిరాకారం అండి, ఆకారం లేదు. అప్పుడే ఫార్మేషన్ స్టార్ట్ అయింది. అంటే నిరాకారం నుంచి సాకారం వస్తుంది. సాకారాన్ని పట్టుకొనే ఉండడం అనేది ప్రవృత్తి. నిరాకారం దగ్గరికి చేరడం నివృత్తి. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ ప్రదేశానికి చేరడం. ఈ అహంకారం అనేది ఏం చేస్తుంది? ఆ ఎనర్జీ, అమ్మవారి ఎనర్జీ నుంచి మహత్తుతోటి పెరిగినప్పుడు ఇది మామిడి చెట్టు అండి, ఈ మామిడి చెట్టులో ఇన్ని రకాలండి, ఈ మనుషులండి, ఈ మనుషుల్లో ఇన్ని రకాలండి అని అనేక రకాలైనటువంటి శక్తులుగా ఈ సృష్టి మొత్తము ఆ శక్తే కుమారస్వామి రూపంలో అహం ప్రవృత్తితోటి అనేక రకాలుగా కనిపిస్తుంది. ఇదే మొత్తం శివ కుటుంబం. అయితే మనకు కనిపించేది ఎప్పుడు కుమారస్వామి. మనకు కనిపించింది ఏమిటి? వ్యక్తావ్యక్త మహత్తులు కనిపించవు. ఎలా పెరుగుతోంది ఈ శరీరం అని ఎవడూ చూడలేదు ఇప్పటిదాకా. ఇలా పెరగడానికి అవసరమైన ఎనర్జీని గుర్తించి ఏ సైంటిస్ట్ అయినా ఉంటే ఆనందించవచ్చు. మనం ఎక్కడికి ఆగిపోయాం? సైన్స్ అంతా ఎలక్ట్రాన్ గురించి మాట్లాడతాం. ఎలక్ట్రాన్ని చూసిన వాడు ఎవడు లేడు. మోస్ట్ అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ తోటి ఎలక్ట్రాన్ని చూసా అన్నటువంటి వాడు ఎవడు లేడు. ఎలక్ట్రాన్ అనేది దాని అనుభూతిని బట్టి గుర్తించి చెప్పాడు. ఆ వ్యక్తమైనటువంటి ఆసక్తినే కనుక్కోలేని వాడు అవ్యక్తమైన ఆత్మతత్వం దాకా ఎప్పుడు వెళ్ళాలి? కాబట్టి ఈ ప్రపంచంలో నేను ఏదైనా చూస్తేనే నమ్ముతానండి, నేను పరమనాస్తికుణ్ణి అనే ప్రతివాడు మూర్ఖుడే. వాడికి నిద్రపోవడానికి హక్కు లేదు. ఎందుకంటే నిద్రపోయినప్పుడు వాడు ఏది చూడలేడు కదా, చూడండి వాడు ఏది చెయ్యడు కదా. మరి అప్పుడు వాడు నిద్రపోయినప్పుడల్లా బెత్తం తీసుకొని కొట్టి లేపాలి. ఏ నాస్తికుడికి ఈ సృష్టిలో పడుకోవడానికి హక్కు లేదు. ఎందుకు? నా కంటికి కనిపించిందే నేను నమ్ముతానండి అంటే నీ కంటికి నీ నిద్ర కనిపించట్లేదు కదా. నీ బుద్ధికి, నీ ఇంద్రియాలకి, నీ మనస్సు అవన్నీ కూడా వెళ్ళి పడుకున్నాయి కదా. కనిపించనప్పుడు నువ్వు ఎలా అయినా పడుకోవడానికి హక్కు లేదు. అందుకనే మాకు వాదోపవాదాలు చేసేటప్పుడు కాస్త నాస్తికులు నా దగ్గరికి వస్తే ఇబ్బంది పడేది. అందుకే ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి ప్రశ్నలు అనేకం సంధించబడతాయి వాళ్ళ మీద. వాడు ఏది చెప్పినా సైంటిఫిక్గా వాడు చూడని అనేక అంశాలని మనం అడగచ్చు. ఇప్పుడు ప్రవృత్తి అంటే కనిపించేది, మనం అనుభవించేది, మనం ఆనందించేది, మన అనుభూతిలో ఉన్నది. నివృత్తి మనమే, మన స్వస్వరూపమే నివృత్తి. అది మర్చిపోయాం కాబట్టి అనుభవిస్తున్నాం అనుకుంటేదంతా ప్రవృత్తం. నేను అనేదాన్ని పక్కన పెట్టాను. ఎలా అంటే పాదోస్య విశ్వభూతాని త్రిపాదూర్ధ్వ ఉదై పురుష. 3 భూతాలు మనకు కనిపించవు. ఒక్క ఉదాహరణ, మా గరికపాటి శ్రీనివాస్ గారికి ఆకలేసింది, మా పిసిపాటి వారికి ఆకలేసింది. వారి శ్రీమతి వారి దగ్గరికి వెళ్ళి నాకు ఆకలేస్తోంది అని చెప్పినప్పుడే కదా ఆవిడకి ఆకలి తెలిసేది. లేకపోతే ఆవిడ ఆకలి తెలియదు కదా. ఇది 4వ పాదం అండి. పాదోస్య విశ్వభూతాని చెప్పినప్పుడు విన్నామే శబ్దరూపంగా. అప్పుడే మీకు మా ఆయనకో, మా అబ్బాయికో, మా అన్నయ్యకో, తమ్ముడికో, చెల్లికో ఆకలేస్తోంది అని తెలిసింది. కానీ పైన ఇంకా 3 భూతాలు ఉన్నాయి. ఏమిటి అంటే ఆయన మనస్సులో వచ్చిన తర్వాత కదా మీకు చెప్పింది. మీకు చెప్పకముందే ఆయన మనస్సుకు ఆకలి తెలుసు, తర్వాతే చెప్పారు. మనస్సులో ఉన్న ఆకలిని ఎవరు బయట వాళ్ళు గుర్తించలేదు. అవునా? సరే, మనస్సుకు ఆకలి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది తెలియాలిగా మనకి. మనస్సుకి ఆకలి తెలియాలి. తెలియాలి అంటే ఎలా? మనస్సుకు ఆకలి ఎక్కడి నుంచి తెలిసింది? ఇంకొంచెం వెనక్కి వెళ్ళాలి. మన శరీరం ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ తోటి తయారైంది. ప్రతి సెల్కి ఒక ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఉంది. ప్రతి సెల్లు ఎప్పటికప్పుడు ఆహారం తీసుకుంటుంది. వాటికి ఎప్పుడైతే ఆహారము తగ్గుతుందో అప్పుడు అవన్నీ ఎఫెక్టివ్గా కలెక్టివ్ కమ్యూనికేషన్ చేసుకొని ఈ మనస్సుకి నాకు ఆకలేస్తోంది అని సందేశము శరీరంలో ఉండే ప్రతి ఇంటెలిజెన్స్ సెల్ అందిస్తోంది మనస్సుకి. ఈ లెవెల్లో ఉన్నప్పుడు కూడా ఎవరు చూడలే. మరి ఈ ఇంటెలిజెన్స్ సెల్స్ నాలో ఉన్నాయి, ఆయనలో ఉన్నాయి, ఆయనలో ఉన్నాయి,
ప్రతి పదార్థంలోనూ ఉన్నాయి. సృష్టి అంతా నిండి ఉన్నాయి. చెట్టుకి ఆకలేస్తుంది, అది ఫోటోసింథసిస్ చేసుకుంటూనే ఉంది. ప్రతి దానికి ఆకలేస్తోంది, బయట నుంచి తీసుకుంటోంది. నాలో ఉన్న సెల్స్, నా ఎదురుగుండా ఉన్న వ్యక్తి సెల్స్ రెండిటికి ఏం కనెక్టివిటీ వైర్ లేదు. ఇండిపెండెంట్ ఎంటిటీగానే ఈ సెల్స్ ఆ సెల్స్ ఉన్నాయి. కానీ దాన్ని అంతటినీ మెయింటైన్ చేస్తున్నటువంటి అవ్యక్తమైనటువంటి ఒక ఎనర్జీ ఉంది. ఈ సెల్స్లో కూడా వ్యక్తం అవుతోంది. ఆ అవ్యక్తము వల్ల వ్యక్తానికి తెలుస్తోంది, వ్యక్తం వల్ల మనస్సుకు తెలుస్తోంది, మనస్సులోంచి వాక్స్వరూపంగా బయటకు వచ్చి విశ్వభూతాలకు తెలుస్తుంది. సింపుల్. ఆకలి వేస్తోంది అంటే మన ఇంటెలిజెన్స్ కంటే బియాండ్ ఒక ఇంటెలిజెన్స్ ఈ సృష్టిలో ఉంది. మనందరికీ ఆకలేస్తోంది. ఆకలేసినప్పుడు మనం శుభ్రంగా భోజనం చేసాం. మనం తిన్న అన్నం దేనివల్ల అరుగుతోంది? మనం తిన్న అన్నము మన మనస్సు వల్ల అరుగుతోందా, మన బుద్ధి వల్ల అరుగుతోందా? ఏమ్మా, బుద్ధి వల్ల అరుగుతుందా? ఇంకా ఎవరైనా మనస్సా బుద్ధా? మనస్సా? ఇప్పుడు ఎవడో మూర్ఛలో ఉన్నాడు, లేదు గాఢ నిద్రలో ఉన్నాడు, వాడి శరీరం పడుకొని ఉంది. నిద్రపోయినప్పుడు ఏమైంది? బుద్ధి మనస్సు రెండూ కూడా మన శరీరంలో ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానాలన్నీ పంచవాయువులు ఉన్నాయి. ఈ ఉదాన వాయువులో వెళ్ళి పడుకుంటాయి. ఉదాన వాయువులోకి వెళ్ళి అవి పడుకుంటాయి, నిద్రపోతాయి. ఇప్పుడు మనస్సు బుద్ధి లేకపోయినా హాస్పిటల్లో పడుకొని కోమాలో ఉన్నవాడికి సిలైన్ బాటిల్ ఎక్కిస్తూనే ఉన్నారు. ఆ సిలైన్ లోపలికి వెళ్తూనే ఉంది. దానిలో నుంచి బి కాంప్లెక్స్ అన్నీ ఎక్కిస్తున్నాడు. వీడి మనస్సు బుద్ధి లేకపోయినా వెళ్తున్నాయి, అన్నీ అరుగుతున్నాయి. గాఢ నిద్రలో ఉన్నప్పుడు నాకు మనస్సు బుద్ధి లేదు, అయినా లోపల అరుగుతున్నాయి, అరగట్లేదా? ఇప్పుడు మనస్సు బుద్ధి అనేటటువంటిది చాలా చిన్నది. ఉన్న మనస్సు బుద్ధి ఇది తెలివి కాదు, అతి తెలివి. నిజమైనటువంటి తెలివి, ఇంకొక ఇంటెలిజెంట్ స్ట్రక్చర్ మన లోపల పనిచేస్తోంది. అది మనస్సు ఉన్నా లేకపోయినా, బుద్ధి ఉన్నా లేకపోయినా, ఆ ఇంటెలిజెంట్ స్ట్రక్చర్ ఈ శరీరంలో అణువణువుని నడిపిస్తోంది. సో ఈ శరీరాన్ని నడిపిస్తున్న వాళ్ళం మనం కాదు. ఈ శరీరానికి మహత్తునిస్తున్న వాళ్ళం కూడా మనం కాదు. వ్యక్త మహద్ అహంకారాల్లో ఆ ఇంటెలిజెన్స్ పనిచేస్తే, అది చేయలేదనుకోండి, డాక్టర్ ఏమంటాడో తెలుసా? హీఈస్ క్లినికల్లీ డెడ్ అంటాడు. క్లినికల్లీ డెడ్ అంటే ఏమిటి? వాడికి అప్పటిదాకా మందు ఒంట్లో పడుతోంది, ఇప్పుడు ఇచ్చిన మందు ఎక్కట్లేదండి. ఎందుకంటే ఆ పరాశక్తి, ఆ మహత్తరమైన ఇంటెలిజెన్స్ ఉందే, అది పనిచేయటం మానేసి. శివములో ఉన్నటువంటి ఇకారము షా లాభం లేదు. షీ ఎప్పుడైనా సరే ఇకారాంత స్త్రీలింగం భవతి. ఇకారము స్త్రీలింగం. శివ అనేటటువంటి శబ్దములో ఇకారము ఎప్పుడైతే మనం తీసేసామో అది శవం అవుతుంది. ద ట్రిగ్గరింగ్ ఆఫ్ దట్ ఎనర్జీ ఏ క్షణం ఆగిపోతుందో. నేను సిసిఎంబిలో డైరెక్టర్ గారిని కలిశాను. నాకు గోగినేని బాబు గారికి ఏదో డిస్కషన్ అయినప్పుడు ఆయన ఏదో ఆర్గ్యుమెంట్ చేస్తే, మరి ఈ పర్సన్ ఇలా ఆర్గ్యూ చేస్తున్నాడండి, మీ అభిప్రాయం ఏంటి అంటే, ఇప్పటిదాకా ఒక ట్రిగర్ అయ్యే ఎనర్జీ మాకు తెలుసు, కానీ అది ట్రిగరింగ్ ఆగిపోతే చచ్చిపోతాడండి, ట్రిగర్ అయితే మనిషి బతుకుంటాడు. ఆ ట్రిగరింగ్ ఫార్ములా మాకు ఇంకా తెలియదు. ఆయన 80CG అని అనేకమైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ మాట్లాడుకున్నాం ఆ సందర్భంలో. సో ఆ ట్రిగ్గర్ అనేటటువంటి శక్తి ఏదైతే ఉందో, ట్రిగ్గర్ చేస్తేనే మనం బతుకున్నాం. అదే ఇకారము, శివ శబ్దము. అందుకనే శంకరాచార్యులు వారు సౌందర్య లహరిలో శివ శక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం, ఆ శక్తితోటి కూడి ఉంటేనే, లేకపోతే జడమే, శవంతో సమానం. ఇప్పుడు ఏది? ఆ పరాశక్తి, పరాప్రకృతి. ఈ ఇంటెలిజెన్స్కి కులముతో, మతముతో, వ్యక్తితో, రూపముతో, సౌందర్యంతో, వస్త్రముతో దేంతోటి సంబంధం లేదండి. దట్ ఈస్ కాల్డ్ న్యాచురల్ ఇంటెలిజెన్స్. మన మనస్సు, మన బుద్ధి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.
మనం ఏఐ అని బయట దేన్నో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం. అది కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనమే, మనలో ఉన్న మనస్సు, మనలో ఉన్న బుద్ధే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే లోపలికి వెళ్ళటం ఏదైతే ఉందో, ఏది నా శరీరంలో, నా ముందరున్న వాళ్ళ శరీరంలో, వృక్షాలలో అన్నిట్లో కూడా ఏ తెలివి ఒకటేలాగా అంతటా వ్యాప్తి చెంది పనిచేస్తోందో, దట్ ఈస్ న్యాచురల్ ఇంటెలిజెన్స్. ఆ తల్లినే పరాప్రకృతి అన్నారు. ఆ పరాప్రకృతి కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. అక్కడ ముఖాలోకనం చేయడం వల్ల ఈ మొత్తము గణపతి మహత్తు, ఈ బ్రహ్మాండం. సో ఒక్క పాదాన్నే చూసి మనం మురిసిపోయి ఎగిరెగిరి పడిపోయి, మాకంటే జ్ఞాని లేడు, ఈ సృష్టిలో నాకు ఇంత నాలెడ్జ్ ఉంది, ఈ సబ్జెక్ట్లో నాకు ఇంత నాలెడ్జ్ ఉంది, ఇంత అని మనం ఎక్కడ లేని అహంకారాన్ని తెచ్చిపెట్టుకుంటాం. కానీ మనకున్న నాలెడ్జ్ అంతా కూడా మన మనస్సు, మన బుద్ధితో వస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అందుకనే శంకరాచార్యుల వారు లక్ష్మీ నృసింహ పంచరత్న స్తోత్రం అని అందులో చేతో భృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహానగ పదసరసిజ మకరందం. ఈ శబ్ద ప్రయోగం చేస్తారు. చేతో భృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయం. ఓ మనస్సా, నువ్వు అనవసరమైనటువంటి మనస్సు అనే భృంగమా అన్నాడు. భృంగము అంటే తుమ్మెద. ఓ తుమ్మెద, మనస్సు అనే తుమ్మెద. తుమ్మెదకి ఎడారుల్లోకి వెళ్ళింది అనుకోండి, ఎక్కడైనా మధు దొరుకుతుందా? దానికి ఎడారుల్లో తేనె దొరికే ఛాన్స్ ఉందా? అవకాశం లేదు. ఈ సంసారంలో ఏదో ఆనందం ఉంది అని మనస్సాను బయట ప్రపంచంలో గనక ఉరికావంటే చేతో భృంగ భ్రమసి వృధా భవ మరుభూమౌ విరసాయ, నీకు ఎప్పటికీ సంసారంలో మకరందం దొరకదు. ఎందుకు దొరకదు అంటే, ఎప్పుడైనా సరే లేని వస్తువులో ఆనందం దొరుకుతుందా? ఎవరికైనా లేని వస్తువులో ఆనందం వచ్చే అవకాశం లేదు. ఈ మొత్తము జగత్తంతా మిథ్య. ఇప్పుడు ఇక్కడ మనం కూర్చున్నటువంటి ఈ క్షణంలోనే ఈ గోడలలో, మీలో, నాలో కనిపించే కెమెరాలలో, వస్తువుల్లో, కార్పెట్లలో అన్నిట్లో మార్పు వచ్చింది. మనం వచ్చి కూర్చున్నప్పుడు వస్తువులు ఏవీ లేవు, అన్నీ మారిపోయినాయి మనతో సహా. అలా మారితేనే ఎనర్జీ ప్రవాహము, ఆ శక్తి యొక్క తత్వమే మార్చడం. అందుకనే ఈ బట్టకు వయస్సు ఉంటుంది, ఆ ఫ్లోర్కో వయస్సు ఉంటుంది, ఆ ఫ్యాన్కో వయస్సు ఉంటుంది. ఆ వయస్సు దాంట్లోకి వచ్చేస్తుంది, మార్పు చెందుతున్నాయి. జడము చైతన్యము రెండు పదార్థాల్లో మార్పు వస్తుంది. ఈ మార్పు అనేటటువంటి దాని వల్ల మనం దేన్ని చూసి ఆనందాన్ని పొందుతున్నాం? ఇప్పుడు పొందిన ఆనందం నెక్స్ట్ క్షణం మారిపోయి లేదే అక్కడ. కాబట్టి రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. అనవసరమైనటువంటి వాటి మీద మనస్సును లగ్నం చేసి ఎప్పుడూ చింతపడుతూ ఉంటాం. అరెర్రెర్రే, అప్పుడు నేను అట్లా చేస్తే బాగుండేదే, నేను ఇట్లా చేస్తే బాగుండేదే అని రకరకాలుగా మనం పాత సంఘటనల్ని గుర్తు చేసుకొని పదే 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 మనస్సులో చింతిస్తూ ఉంటాం. కానీ చితికి చింతకి చిన్న భేదం ఉందండి. చితి చచ్చిపోయిన వాడిని ఒక్కసారే కాలుస్తుంది. చింత బతికున్న వాడిని నిట్ట నిలువునా ప్రతిక్షణం అనుక్షణం కాలుస్తూనే ఉంటుంది. కాబట్టి చితి కంటే చింత చాలా ప్రమాదమైంది. ఈ చింత దేని వల్ల వస్తోంది? అజ్ఞానం వల్ల వస్తుంది. ఈ భవసాగరంలో ఉండేటటువంటి దాని దగ్గర ఏదో తేనె ఉంది 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 అని ఎగిరెగిరి దాని వెనకాల పడి ప్రయత్నం చేస్తే చివరికి ఆ తేనె దొరకక, ఆ మధువు లేక వృధాగా జీవితం అయిపోతుందయ్యా. కాబట్టి ఏం చేయాలి? భజ భజ లక్ష్మీ నరసింహానఘ పదసరసిజ మకరందం. లక్ష్మీ నరసింహస్వామి వారు అనే ఆయన ఒక మార్గాన్ని చూపించాడు. ఏమిటది అనగానే వెంటనే జూలు ఆయన యొక్క
నరహరి రూపము, కింద మనిషి రూపము, శిరస్సు ఇవి చూడకండి. అక్కడ శంకరాచార్య వారు చెప్తున్న దాంట్లో గూఢార్థం ఏమిటయ్యా అంటే, ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందేగలడు దానవాగ్రణి వింటే వింటే. ఇందుగలడు అందులేడని సందేహం వలదు. ఎవరు? ఆ నరసింహస్వామి. ఆ ప్రతిజ్ఞ కోసం ఆయన బయటకు వచ్చాడు లక్ష్మీ నరసింహుడిగా. అంటే అంతటా నిండి ఉన్నటువంటి ఆత్మ చైతన్యం వైపు వెళ్ళు తప్ప, ఆ పదాన్ని ఎంచుకో తప్ప సంసారం వైపుకి నువ్వు వెళ్ళకు. వెళ్తే ఏమిటి? సంసారంలో ఎప్పుడూ దుఃఖమే, ఎప్పుడూ కష్టమే. ఈ సంసారం ఎలా ఉంటుందయ్యా అంటే కాళిదాసు వారు అద్భుతమైన ఉపమానం చెప్తారు మనకి. ఏమిటా ఉపమానం? ఒక అద్భుతమైనటువంటి పువ్వు, శిశిర ఋతువు, దాని మీదకి వచ్చి మెల్లిగా ఓ తుమ్మెది ఇలా వాలింది. ఖచ్చితంగా మంచులాగా తయారై దాని కాలు ఆ మంచులో ఇరుక్కుపోయింది. శిశిర ఋతువులో మంచు పడుతూ ఉంటుంది, కాస్త గడ్డ గడుతుంది. అప్పుడప్పుడు ఆ గడ్డలోకి వెళ్ళి దాని కాలు ఇరుక్కుంది. దాని పరిస్థితి ఏమిటయ్యా? పువ్వులో మకరందం ఉంది, వంగి తాగుదామా అందట్లేదు, ఎగిరిపోదామా కాలు ఇరుక్కుంది. సంసారంలో ఉన్న ప్రతివాడి పరిస్థితి ఇదే. ఏదో బ్రహ్మానందం ఉంది అనుకుంటాడు, వంగుదామా మధువు లేదు, ఎగురుదామా బంధం ఉంది. ఇదంతా ప్రవృత్తిలో ఉన్నవాడు ఇరుక్కుపోయే లక్షణం అయ్యా. మరి వివృత్తి ఏం చేస్తుంది అంటే, ఒక్కసారి కాసేపు ఆగిన తర్వాత సూర్యనారాయణమూర్తి కిరణం పడితే మంచు కరిగిపోతుంది. సంసారంలో మధుని తాగగలవు, లేకపోతే ఆనందంగా ఎగరనుగలవు. ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఇచ్చిన నిజాద్వైత తత్వజ్ఞానాన్ని ఎవడు తెలుసుకుంటాడో వాడు సంసారంలో మకరందాన్ని అనుభవించగలడు, బ్రహ్మానందంతో ఎగురుతూ అద్భుతమైనటువంటి ఆనంద స్థితిలో ఆ బ్రహ్మానందంలోనూ ఉండగలడు. కాబట్టి ఏం చెయ్యాలి అంటే నివృత్తి మార్గాన్ని ఎంచుకోవాలి. అదే వివేకానందుడు అంటాడు. ఎక్కడి నుంచి అన్నాడయ్యా? భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది అన్నాడు. వర్క్ ఇన్సెసెంట్లీ బట్ బీ నాట్ అటాచ్డ్ టు ఇట్. పని చెయ్యి, దాన్ని అంటుకోకుండా చెయ్యి. కర్మఫల త్యాగము చేసి చేయి అని చెప్పారు. కాబట్టి కర్మలని త్యాగం చేసి చెయ్యాలి. మనం అద్భుతంగా బ్రహ్మాండంగా ఈ సంసారంలో రకరకాలైనటువంటి పూజలు చేస్తూ ఉంటాం. ఈ నవరాత్రులు, ఈ పూజలు, గురు పౌర్ణమి అనేకమైనటువంటి పూజలు, వినాయక చవితి వస్తే వినాయక చవితి అన్నీ చేస్తాం. మొట్టమొదట చేసేటప్పుడు ఏం చేస్తాం? ఆవాహన. ఆయన్ని పిలుస్తాం. ఆయన వచ్చావా? సపరివారంగా సాంగం సాయుధం సవాహనం సశక్తి శిష్య పత్ని సమేతం వచ్చావా నాయన? నమస్కారం చేస్తాం. ఇగో కాళ్ళు కడుక్కో అని నీళ్ళు పోస్తాం, చేతులు కడుక్కో అంటాం, ఆచమనం చేసుకో అంటాం. ఇదిగో నాయన కాస్త స్నానం చెయ్యి అని నీళ్లు పోస్తాం. అదిగో ఆ వస్త్రాలు తొడుక్కో, ఈ ఆభరణాలు వేసుకోవయ్యా, ఇదిగో 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 అంత బొట్టు పెట్టుకో, ఆ చందనం రాసుకో, ఇదిగో ఈ అక్షతలు వేసుకో, ఇగో ఈ పూలు కాసిన పెట్టుకోవయ్యా, అగో ఆ నామాలు చెప్తూ కొంత పత్రిని నీ మీద వేస్తాను. అక్షతలను తీసుకొని అంగాంగము కింద పాదము దగ్గర నుంచి శిరస్సు దాకా మొత్తము ఆపాద మస్తకం దాకా పూర్తిగా నేను పూజ చేస్తాను. అదిగో కొంచెం అగరత్తులు వెలిగిస్తాను. ఇక్కడ దాకా ఒక ఎత్తు. నామాలు మొదలు పెడతాం. నామాలు మొదలు పెట్టంగానే ఏం చేస్తాం? నిర్గుణాయ నమః, నిరాకారాయ నమః, నిరంజనాయ నమః. అరే ఇప్పటిదాకా ఆయన్ని పిలిచావు, కాళ్ళు కడిగావు, ఆయనకి తిండి పెట్టావు, ఏవో బట్టలు తొడిగావు, నగలు వేసావు, నట్ర వేసావు, అన్నీ చేసావు, గంధం రాసావు. మళ్ళీ నిర్గుణాయ నమః, నిరంజనాయ నమః, నిరాకారాయ నమః, నిర్వికారాయ నమః. ఈ మంత్రాలు చెప్తావేమిటి అంటే, నిరాకారాన్ని నువ్వు చూడలేకపోతున్నావు కాబట్టి నీకు సాకారాన్ని తీసుకొచ్చి పెడుతున్నా. ఈ సాకారాన్ని నువ్వు చేసుకుంటూ ఎక్కడికి వెళ్ళాలి అంటే, ఇప్పుడే మాకు
సంగీతం నేర్చుకుంటున్నానండి అని అద్భుతంగా చాలా బ్రహ్మాండంగా ఆ బ్రహ్మతత్వం ఒక్కసారి బుద్ధిలోకి చేరేట్టు ఆ శారదా అమ్మవారిని అనేక విధాలుగా కీర్తించారు మహానుభావులు. ఆయన చక్కటి పాట రాగానే మొదలు పెట్టాలంటే సంగీతం ఏమిటండి? సరిగమ పదని అని మొదలు పెడతాం. అంటే ఏమిటి? సగుణ సాకారంతో మొదలుపెట్టి నిర్గుణ నిరాకారంతో ముగించవయ్యా అని సంగీతం చెప్తోంది. సరిగమ పదని. ఇప్పుడు పూజ కూడా అదే. భారతీయులు చేసే ఏ పనైనా సగుణ సాకారంతో మొదలై నిర్గుణ నిరాకారానికి చేరాల్సిందే. సగుణ సాకారాన్ని నువ్వు చూడలేకపోతున్నావు కాబట్టి, నిర్గుణ నిరాకారాన్ని నువ్వు చూడలేకపోతున్నావు కాబట్టి ముందు ఒక రూపాన్ని తీసుకొచ్చి పెట్టా. ఇదే నీకు సగుణ సాకారం. ఇక్కడి నుంచి మెల్లిగా ప్రయాణం చేయి. ధూపం, నీలో ఉన్న వాసనలు ఉన్నాయే, ఆ వాసనలన్నీ పరమాత్మకు అప్పచెప్పేసి ఈ ముక్కుకి ఎంతసేపు ఉన్నా ఎక్కడ సెంటు వాసన వస్తుందా అని పీలుద్దాం. మీరు ఇక్కడ కూర్చొని వేదాంతం వింటున్నారు, చాలా మంది వినలేరు. ఎందుకు వినలేరు? అబ్బో మా వల్ల కాదండి, ఇదంతే మాతోటి పంది బురద మెంచు పన్నీరు మెంచునా పైపెచ్చు. అలా వినని వాడికి వెళ్ళి వేదాంతం చెప్పాలనుకున్నాం అనుకోండి, అది ఇంకో సమస్య. ఇప్పుడు ఏమండి పంది గారు, ఎంతసేపు బుర్రలో అట్లా చక్కగా మీరు ఆడుతూ ఉంటారు, ఎందుకంటే అలాంటి పరిమాణాల పనులు చేస్తారు, కాస్త బయటికి రండి, మంచి గంధం పూస్తాను అంటే అది బయటికి రాకపోగా తోకొస్తుంది, దాని గంధం వచ్చి మన మీద పడుతుంది. అనవసరమైనటువంటివి ఎక్కువగా మనం పెట్టుకోము. ఎవరికి ఏది నచ్చితే చెప్పుకుంటూ వెళ్ళాం. కానీ ఎప్పుడు ఒక గురువు అవసరం. ఎప్పుడు ఏ రోజు తిష్ట వేసుకొని మనం ఆనందంగా ఒక దగ్గర కూర్చొని వినడం అనేది నేర్చుకుంటామో మన ఇంద్రియాలను మనం నిగ్రహించుకున్న వాళ్ళం. ఇంద్రియ నిగ్రహణ చాలా అవసరం. ఈ హంస అనేటటువంటిది అష్టదళ పద్మాల్లో తిరుగుతూ ఉంటుంది. ఈ అష్టదళ పద్మాల్లో కర్ణిక దగ్గరకు వచ్చేటప్పటికి ఇక వాడు ఊరుకోడట. ఎక్కడికి వెళ్ళాలి, ఎటు తిరగాలి, ఎంతసేపు ఉన్నా చెప్పుల్లో కాళ్ళు వేసుకొని అటు పోదామా ఇటు పోదామా ఏం చేద్దామా అని మన మనస్సు వేగానికి తగ్గట్టుగా కాళ్ళు నడుస్తూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. టెన్షన్లో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ తిరుగుతాం. ఫోన్లో ప్రెషర్ వచ్చి మాట్లాడేటప్పుడు అసలు వాడు తిరుగుతుంది కూడా వాడికి తెలియదు. వాడు తిరుగుతూనే ఉంటాడు, ఇటు అటు అటు ఇటు ఇటు అటు 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 ఇటు. అందుకని ఎవడు ముందు కాళ్ళని తిష్ట వేసుకొని ఓ దగ్గర కూర్చుంటాడో వాడికి ఆసన శుద్ధి ఉంది అని, వాడు ఇంద్రియాలను నిగ్రహణ చేయగలడు. అందుకనే ధ్యానం చేయాలి అంటే ముందు ఒక దగ్గర కూర్చోవడం నేర్చుకోండి. ఏమ్మా, ఒక దగ్గర కూర్చోవడం అనేది నేర్చుకోండి. ఏదో పుడికన్ను అదురుతోంది ఉన్నట్టు ఏం శుభం జరుగుతుందో. కూర్చొని అలా కూర్చొని ఉండడం వల్ల మనస్సుని నియంత్రించుకోగలం. బాసిపెట్లు వేసుకొని కూర్చుండే ప్రయత్నమే చెయ్యాలి. ఈ అలవాటు తప్పితే ఏమవుతుందండి అంటే, చాలామందికి ఇక్కడ ఉన్న వాళ్ళకి అనుభవం అవుతుందండి నేను చెప్పిన విషయం. ఎప్పుడు బాసిపెట్లు ఆపారో బాసిపెట్లు వేయటం కుదరదు. తర్వాత మా పూర్వము, మీరు ఎక్కడైనా పూర్వీకులు పెద్దవాళ్ళని చూడండి, ఇలా కాలు మీద కాలేసుకొని కూర్చొని మాట్లాడుతూ ఉండేవాడు. పండితులందరూ వాడు 90 ఏళ్ళు వచ్చినా అంతే కూర్చుండేవాళ్ళు. మరి ఇప్పుడు ఎందుకు కూర్చోలేకపోతున్నారండి అంటే, ప్రవృత్తిలో సుఖానికి అలవాటు పడి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని సుష్టిగా కాళ్ళు రెండు ఇలా కిందకి ఏలాడేసి ఊపుతూ భోజనం చేస్తారు. కాబట్టి ఇండియన్ కమౌడ్లో మనమేం కూర్చుంటాం, మన స్థాయి ఏమిటి, 10 రూపాయలు ఎక్కువైనా సరే వెస్టర్న్ కమౌడ్ తెచ్చుకొని ఆనందంగా కూర్చోవాలి, కాళ్ళు ముడవకూడదు అని అనుకుంటాం. కాబట్టి తర్వాత ముడవడానికి పనికి రాకుండా కాళ్ళు తయారవుతాయి. ఓ రహస్యం చెప్తాను మీకు. యాంజియోగ్రామ్ ఎక్కడి నుంచి అండి? తొడల్లోంచి తీసుకుంటారా? గుండె నుంచి తొడదాకా పెద్ద మజిల్ ఉంది. కృష్ణయ్య ఏం చెప్పాడు? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా దేహమాశ్రితః ప్రాణ అపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం. నేనే మీ శరీరము లోపల వైశ్వానరుడు అనేటటువంటి అగ్నిహోత్ర రూపంలో ఉండి ప్రాణము అపానము అనే రెండిటిని సమాన వాయువు దగ్గర ఆయుక్తం చేసి మీరు తిన్నటువంటి అన్నాన్ని పచ్యం చేస్తున్నారు. 4 రకాల అన్నాలు. అండ్ అన్నాలు 4 రకాలేనా?
ఎంత దారుణం అండి. ఇవాళ మనం ఇస్తరాకులో తిన్నవో కంచాల్లో తిన్నవే ఇంకా ఎక్కువ రకాలు ఉంటాయి కదా. కృష్ణుడికి ఏంటండి ఇంత అమాయకత్వం? 4 రకాలే అంటాడు ఏమిటండి? 4 రకాలు. భక్ష్య భోజ్య చోష్య లేహ్య, పీక్కు తినేవి, నవ్వులుతూ తినేవి, చప్పరిస్తూ తినేవి, నాకుతూ తినేవి. ఈ 4 తప్ప కొత్తగా ఎవడు తినలేడు. కాబట్టి ఈ 4 రకాల్లో నువ్వు ఏది తిన్నా నేనేరా, మీ ప్రాణాన్ని అపానాన్ని సమాయుక్తం చేస్తున్నాను. అపానం ఎక్కడ ఉంది? అపానం నాభి కింద ఉంది. ఎప్పుడైతే మనం ఇలా ముడిచామో ఈ హార్ట్కి అవసరమైనటువంటి మజిల్ని స్ట్రెంథన్ చేసుకొని స్ట్రాంగ్గా ఉంచుకొని మనం తింటున్నటువంటి అన్నం తొందరగా అరుగుతుంది, వంట పడుతుంది. అలా అని ఇప్పుడు మోకాళ్ళు నొప్పున్నవాడు ప్రయత్నం చేయకండి, అయిపోయింది. అందుకనే వయస్సులో ఉన్ననాడే, శరీరంలో బలం ఉన్ననాడే, శక్తి ఉన్ననాడే సదలవాట్లు సదాచారాలు ఉండాలి అని చెప్తాను. కింద కూర్చొని తినండి అని చెప్పడంలో మర్మము రహస్యం అది. వీడు రోజులో ఎప్పుడు కూర్చున్నా కూర్చోకపోయినా మర్చిపోయి కాస్త ఆ కూడు రుచిగా ఉంటే ఆ కాసేపైనా వీడు బాసిపెట్టేసుకొని కూర్చుంటాడు అని పూర్వీకులు నిర్ణయం చేసి ఆ ఇష్టమైన మధుర పదార్థాలు పెట్టి ఇప్పుడైనా వీడు కాసేపు ఓ అరగంట నియంత్రణ చేసుకోవడానికి సుఖేన మౌనేన భోక్తవ్యం స్వస్థమానసై. మన మనస్సుకు కారణం మనం తినే అన్నం. ఇప్పుడు వెస్టర్న్ వాడు ఏం చేస్తున్నాడు? మనం వెస్టర్న్ కమోడ్ తెచ్చి పెట్టుకున్నాం. వెస్టర్న్ వాడు ఏం చేస్తున్నాడండి? బోవెల్ కరెక్ట్గా క్లీన్ అవ్వట్లేదండి, కింద ఒక స్టూల్ వేసుకొని దాని మీద పెట్టి కూర్చుంటే బోవెల్ క్లీన్ అవుతుంది. నువ్వు చేస్తోంది ఏమిటి? ఇంకా స్పష్టంగా ఇండియా వాడు చెప్పినటువంటి ఇండియన్ని సగం పాటిస్తూ స్టూల్ వేసుకుంటే స్థాయికి దిగజారు. ఇవన్నీ ఆరోగ్య సూత్రాలమ్మా. ఏదో నేనే చెప్పేసి వెళ్ళిపోతే నాకేదో నవ్విస్తేనే వచ్చేది ఏం లేదు, కానీ నిజం చెప్తున్నాను. ఈ శరీరం అంతా కూడా అలా సిస్టమేటిక్గా నిలబెట్టుకోవడాన్నే తపస్సు అంటారు. ఇది జీవితకాలం చేయాలి, ఒకరోజు అరరోజు చేయటం కాదు. కింద కూర్చొని భోజనం చేయడం వల్ల ఆరోగ్యము బలము వస్తుంది, కాసేపు బుద్ధి మీద నియంత్రణ వస్తుంది. ఇప్పుడు పిల్లలకి యూట్యూబ్ ఇస్తే నియంత్రణ వస్తుంది. ఫోన్ ఇచ్చి అందులో చిన్నదేదో పెడితే వాడు కూర్చొని నియంత్రణగా వింటూ ఉంటాడు. కాదు, మనస్సుని కూడా లగ్నం చేసి తినేట్టుగా తయారు చేయాలి. కాబట్టి మన మనస్సు, దేహేంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు రెండు సమన్వయమై భోజనం చేయాలి. అప్పుడు కానీ పరాశక్తి మనల్ని అనుగ్రహించదు, ఆ లోపల ఉన్న ఇన్నర్ ఇంటెలిజెన్స్. అందుకనే అమ్మవారి పేర్లు చెప్పుకునేటప్పుడు మనం ఏం చెప్పుకుంటాం? ఈ ఇన్నర్ ఇంటెలిజెన్స్ తోటి కనెక్ట్ అవ్వడం నేర్చుకుంటాం. యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. క్షుధ ఆకలి నీ మనస్సు వల్ల నీ బుద్ధి వల్ల రావట్లేదు, కేవలం పరాప్రకృతి వల్ల వస్తుంది. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత. నిద్ర నీ ఇంద్రియ, నీ మనస్సు వల్ల నీ బుద్ధి వల్ల రావట్లా. ఆ అమ్మ నిద్ర ఇస్తే నువ్వు దాంట్లో నీ మనస్సుని బుద్ధిని లయం చేయగలుగుతుంది. కాబట్టి నీ చేతిలో లేనివేమేమిటి అనేవన్నీ కూడా మనకు అక్కడ మంత్రాల్లో. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. రీప్రొడక్టివిటీ నీ గొప్పతనంలో, నీ మనస్సులో, నీ బుద్ధిలో లేదు. నీకు సంతానం కలగాలంటే ఆ తల్లి అనుగ్రహించాల్సిందే. కాబట్టి సర్వమాతృత్వానికి మాతృదేవత ఆవిడ. అమ్మలగన్న యమ్మ అని చెప్పడానికి కారణం అదే. మాతృత్వానికే మాతృస్వరూపిణి. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. దయ ఇది నువ్వనుకుంటే వచ్చేది కాదు, ఆ తల్లి అనుగ్రహించాల్సిందే. అందుకనే ఎప్పుడూ పరాప్రకృతిని ధ్యానం చేయాలి. కనిపించిన ప్రతి పదార్థంలో, నా ముందున్న వాళ్ళల్లో కూడా ఆ శక్తే పనిచేస్తుంది. కాబట్టి ఆ శక్తిని నేను దర్శించాలి. నాలో ఏ శక్తి వల్ల నేను తిన్న అన్నం పచ్యం అవుతోందో, ఏ అమ్మవారు పచ్యం చేస్తోందో, నా ఎదురుగుండా కులమత జంతు ఏ భేదము లేకుండా అదే శక్తి అలిగిస్తోంది. ఆ శక్తిని ఎదుటి మనిషిలో ఎవడు దర్శిస్తాడో వాడు జ్ఞాని. ఆ శక్తిని కాకుండా వ్యక్తిని, నీ మనస్సులో ఉండేటటువంటి నీ ఇంద్రియాలు, నీ అభిప్రాయాలు, నీ ఆలోచనలతోటి ఎప్పుడు ఎదుటి మనిషిని మనం దర్శిస్తూ ఉంటామో అదంతా అజ్ఞానం. అలా దర్శించే దాంట్లో కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం ఉంటుంది. అలా లేని వాడిని మనం అర్థం చేసుకోగలగడం కష్టం. అలా లేనటువంటి వాళ్ళని మనం అర్థం చేసుకోవడం కష్టం.
కాబట్టి మన ఇంద్రియాలతోటి మహాత్ముల్ని దర్శించవు. మన ఇంద్రియాలు మహాత్ములు దర్శించేట్టుగా తయారు చేసుకోవాలి. ఇది చాలా అవసరమైనటువంటిది. మన ఇంద్రియాలతోటి గొప్పవాళ్ళని ఎప్పుడూ దర్శించలేము. దానికి మనం ఏం చెయ్యాలి? వృధా అయినటువంటి సంసారంలో పడి తిరుగుతున్నామే. నిన్నటి దాకా నా కొడుకు, నా అక్క, నా చెల్లి, నా బావ డబ్బుల దగ్గరకు వచ్చేటప్పటికి, విషయాల దగ్గరకు వచ్చేటప్పటికి, వాళ్ళ సుఖాల దగ్గరకు వచ్చేటప్పటికి, వాళ్ళ ఆనందాలకు వచ్చేటప్పటికి ఒక్క క్షణం వదిలేశారా లేదా? వాడి ఇంద్రియ సుఖం వాడిది, నీ ఇంద్రియ సుఖం నీది. ఇది నువ్వు చిన్నప్పటి నుంచే అంటుకోకుండా ఉండగలిగి ఉంటే ఇవాళ దుఃఖపడాల్సింది, బాధపడాల్సిన పరిస్థితి లేదు. ఓ కర్తవ్యంగా, ఓ ధర్మంగా చేయాలి. ఇది వేదములో సంబంధించినటువంటి సనాతన వైదిక ధర్మములో, మన ధర్మశాస్త్రాల్లో చెప్పబడ్డది. మిగతా ఎక్కడా ఉండదు. అరే 25 ఏళ్ళు బ్రహ్మచర్యం, 25 ఏళ్ళు పెళ్ళాం పిల్లలతో తిరుగు, 57 వచ్చిన తర్వాత ఈ ప్రపంచంలో నువ్వు ఎంత సంపద సంపాదించినా, నువ్వు ఎంత డబ్బు తీసుకొచ్చినా, నువ్వు గుమ్మం బయట ఉన్నంత దాకా నీది. గడపలోకి ఒక అడుగు వేసిన తర్వాత నీది, నీ భార్యది సగం సగం. రెండో అడుగు కూడా గడపలోకి వేసావా మొత్తం నీ భార్యది. ఇది ధర్మశాస్త్రం చెప్తోంది. బృహదారణ్యక ఉపనిషత్తులో ఉంటుంది. దేవహూతికి ఆయన చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు, అమ్మా నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను, నాకు 2 భార్యలు ఉన్నారు కదా, మీకు కావాల్సినటువంటి ఆస్తులో ఎవరికి ఏమేం కావాలో అన్ని పంపకాలు చేసి నేను వానప్రస్థానికి వెళ్ళిపోతా అన్నాడు. అంటే వదిలేయకం, డిటాచ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ప్రవృత్తి దుఃఖాన్ని ఇస్తుంది, నివృత్తి మనోధైర్యాన్ని ఇచ్చి మనలో మనం ఎలా ఉండాలి అనేది నేర్పిస్తుంది. నివృత్తి చాలా అవసరం. ప్రవృత్తి చాలా కష్టాలను ఇస్తుంది. కానీ ప్రవృత్తి బాధ్యత, అది తీసుకొని అక్కడి నుంచి నివృత్తి ఎప్పుడూ మనసులో ఉంచుకొని ఉండాలి. అప్పుడు ఆ మంది, నాథ, ఎవరికైనా భార్య వల్ల సుఖము, ధనము, పిల్లల దగ్గర ఉండే ఆనందము ఇదే కావాలనుకుంటున్నారు. ఇవన్నీ వదిలిపెట్టి మీరు వెళ్తున్నారంటే ఇంతకంటే గొప్ప వస్తువు ఏదైనా ఉంటేనే కదా. ఏ తెలివి తక్కువ వాడు గొప్ప విషయాన్ని పనికిమాలిన విషయం కోసం వదలడు కదా. ఇంతకంటే గొప్ప దాని కోసం మీరు వదులుతున్నారు కాబట్టి దేనికోసం మీరు వెళ్తున్నారు అని అడిగిందండి. అడిగితే అప్పుడు ఆయన చెప్తాడు, ఏమీ లేదు, ఈ ఉపాధి అశాశ్వతమైనటువంటిది, ఇది కొద్ది కాలమే ఈ భూమి మీద ఉంటుంది. ఇందులో ఎవడో చచ్చిపోయాడని బాధపడుతూ ఉంటాడు. ధృతరాష్ట్రుడిని అడుగుతాడు యక్షుడు, కిమాశ్చర్యం, ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఆశ్చర్యమైనటువంటిది ఏమిటి అంటే, చచ్చిపోయిన వాడిని చూసి ఈ బతికున్నవాడు ఏడవడాన్ని మించిన ఆశ్చర్యం లేదండి. వీడేదో శాశ్వతం అనుకొని ఆ చచ్చిన వాడిని చూసి వీడు ఏడుస్తున్నాడు, వీడు కూడా ఏదో రోజు చావాల్సిందే కదా, వీడు ఎందుకు ఏడుస్తున్నాడు ఆ చచ్చిపోయిన వాడిని చూసి, ఇదే నాకు ఆశ్చర్యము అన్న. డేట్ డిఫరెన్స్. బట్ వీడు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన వాడే కదా, వీడు వాడిని చూసి ఏడుస్తాడు, వీడేదో శాశ్వతంగా ఉండేట్టు. ఇదే ఆశ్చర్యం అని. కాబట్టి డిటాచ్మెంట్ లేనటువంటి వాడు, అఫ్కోర్స్ వాళ్ళ రేపు చచ్చిపోయినప్పుడు ఏడ్చే దాంట్లో కూడా నటన ఉంది. మొన్న మధ్య ఎవరో ఒక ఆవిడ దగ్గర పోతే, నేను కప్పలా బాగా తెలిసినవాడు కదా అని వెళ్ళాను. ఒక ఆమె వచ్చేసి ఓ ఏడ్చేస్తుంది, అమ్మ ఇవి ఎంత బాధపడుతుందో, ఇంత కష్టం అనుకున్నాను. పక్కకి వెళ్ళి నిమ్మకాయ నీళ్ళు ఇవన్నీ దాకా వేరే విషయాలన్నీ మాట్లాడుతున్నాను. 2 నిమిషాలు ఎందుకు ఏడ్చిందయ్యా, ఎవరికి తెలియదు. ఆశ్చర్యం. ఏమిటి ప్రాణము అంటే, పుట్టినప్పుడు మనం ఏడిస్తే కానీ మంత్రసాని ఆనందపడు, పోయినప్పుడు ఏడుపుతోటే ముగుస్తుంది. వాళ్ళు ఏడ్చి మళ్ళీ ఆనందంలోకి వెళ్ళిపోతారు, మర్చిపోతారు. ఏమీ గుర్తుండదండి, అంతా మాయ. మనం అనుకుంటాను, నేను పొయ్యాకు కూడా నా మనవడికి, నా మనవడికి కూడా నేను గుర్తుండాలి. ఎందుకు? వాడికి కోరిక కీర్తి కండుది. అబ్బో నా కీర్తి ఉండాలండి ఈ భూమి మీద, నన్ను అనుకోవాలి, తలుచుకోవాలి, అది చేయాలి, ఇది చేయాలి, రకరకాల కోరికలు మనుషులకి. ఏమిటి ప్రయోజనం? ఏమీ లేదు, అంత మిథ్యాభ్రమ. ఎవడు తలుచుకోడు. రిటైర్మెంట్ అయిన వాడి పరిస్థితే క్రికెట్లో 10 ఏళ్ల తర్వాత వాడు ఎవడికి తెలియదు. వాడు ఆడే రోజు రాగానే ఓ చుట్టూ ముగ్గుతారు జనాలు.
కంటి ముందు కనిపించే రిటైర్మెంట్కే దిక్కలేకపోతే శాశ్వతమైన రిటైర్మెంట్ అయిన తర్వాత వాణ్ణి దలుచుకోవాలనే కోరిక వీడికెందుకు? వీణ్ణి ఉద్ధరించుకోవాలనే కోరిక ఉండాలి. అందుకని వానప్రస్థము. వనాలలోకి వెళ్ళి ఏకాంతంగా తనలో తాను ప్రయాణం చేయాలి. ఇంతకాలం నేనేం చేశాను, నేను చేయాల్సిందేమిటి, నేను ఎవరి కోసం తాపత్రయపడ్డాను, ఈ తాపత్రయంలో వాస్తవం ఉందా? ఈ తాపత్రయం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ సుఖం కోసం వాళ్ళు వెంపర్లాడుతున్నారు. నేను వదిలిపెట్టి గౌరవంగా వెళ్ళి నా మానాన నేను తపస్సు చేసుకోవాలి అనేటటువంటి ప్రస్థానం అనేటటువంటి ఆలోచన ప్రతి మనిషికి ఉంటుంది. ఇది లేకపోతే చాలా దుఃఖానికి బాధకి గురి. కాబట్టి వానప్రస్థము అనేటటువంటిది ఎప్పుడూ మనం మనస్సులో పెట్టుకొనే ఉండాలి. నేను వారిని అడిగినప్పుడు వానప్రస్థంలో ఉండేవాళ్ళే మా దగ్గర ఎక్కువ వస్తారండి, అదే చెప్పండి అన్నారు. అదైతే నివృత్తే చెప్తానండి, అంతకంటే ఇంకోటి అక్కర్లేదు. చెప్పిన కారణం అదే. భయంకరమైన కలియుగం. ఎంత కలియుగం అయ్యా అంటే పాపం ఒక ఆయన ఆనందంగా ఉరుక్కుంటూ వచ్చాడు. ఆమె ఏదో పనిలో ఉంది. ఏమేమో ₹1,00,00,000 ఇన్సూరెన్స్ చేశానే, నాకు ఏదైనా అయితే ₹1,00,00,000 వస్తుంది నీకు అన్నాడు ఆనందంగా. ఈమె ఏదో పనొత్తుడిలో విసుగులో ఉంది, నాకు అంత భాగ్యం కూడాను. అంత గొప్ప కలికాలంలో ఉన్నాం మేము. ఇలాంటి అద్భుతమైనటువంటి ఈ కలికాలంలో, ఈ రోజుల్లో, ఈ విధమైన ఆలోచనలతో జీవించేటటువంటి రోజుల్లో నివృత్తి లేని వాడికి, నివృత్తి మీద ఆలోచన లేని వాడికి ఈ భూమి మీదే నరకం కనిపిస్తుంది ఖచ్చితంగా. ఎంత వాడైనా సరే, పెద్ద పదవిలోకి వెళ్ళి కూర్చున్న వాడైనా, అతి సామాన్యుడైనా ఖచ్చితంగా కనిపించి తీరుతుంది. ప్రతివాడు అనుకుంటాడు, అబ్బో నాకు ₹1,00,00,000 100,00,00,000 నేను సంపాదించేయాలి, ఎగురుదాం, అది ఇది. ఒకటి చెప్పండి, సోమాలియాలో దుఃఖం ఉందా లేదా? ఉంది కదా. అమెరికాలో దుఃఖం లేదా? అమెరికాలో కూడా ఉంది కదా. అడుక్కుండేవాడికి దుఃఖం ఉందా? ఇక్కడ ఏసీలు వేసుకొని ఇంత ఏర్పాటు చేసి బయట సెక్యూరిటీ పెట్టుకొని ఓ పిల్లలు అది ఇది వ్యవస్థ అని మంచి ఏసీ రూమ్లో బెడ్ మీద పడుకునేవాడికి దుఃఖం లేదా? అంటే దుఃఖానికి నువ్వు సంపాదించే వస్తువులతోటో, నీ ఆర్థికమైనటువంటి పరిస్థితులతోటో, నువ్వు చేసే గొప్ప గొప్ప పనులతోటో దేనితోటి సంబంధం లేదు. సఫరింగ్ అందరికీ ఉంది. సఫరింగ్ లేనివాడు ఎవడు లేడు. ఎవ్రీవన్ ఈజ్ సఫరింగ్. వాడు ఎప్పుడు సఫరింగ్ నుంచి బయటపడాలి? జ్ఞానం వస్తేనే సఫరింగ్ నుంచి బయటపడాలి. జ్ఞానము లేనంత దాకా సఫరింగ్ జరుగుతూనే ఉంటుంది. మళ్ళీ పుడుతుంటాడు, మళ్ళీ పోతుంటాడు, మళ్ళీ పుడుతుంటాడు, మళ్ళీ పోతుంటాడు, మళ్ళీ పుడుతుంటాడు, మళ్ళీ పోతూనే ఉంటాడు. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం, ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురళి. ఏంటయ్యా మరి కొత్తగా జరిగేది అంటే ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్. ఇదే జరిగేది. ఇప్పుడు ఎవడో ఇల్లు ఖాళీ చేస్తున్నాడు. ఖాళీ చేసేటప్పుడు ఏం చేస్తాడు? సామాన్లన్నింటినీ కాంపాక్ట్ చేసి పెట్టెల్లో పెడతాడు, క్యారియర్లో పడేస్తాడు. ఇప్పుడు వాడికి 2 గదుల ఇల్లు, 2 గదుల సామాను ఉందనుకోండి, వాడికి అవతల ఎన్ని గదులు కావాలి? 2, ఆ పైన కావాలి. ఒక గది అయితే సరిపోదు కదా, అవునా? ఇప్పుడు నివృత్తి లేని వాడు ఏం చేస్తాడు? సామాన్లన్నీ పెంచుకుంటూ పోతుంటాడు. బాగా సామాన్లు, నాకు అది ఇది ఇది అది అని కోరికలతో సామాన్లు పెంచుకుంటాడు. సామాన్లు పెంచుకుంటే ఏం కావాలి? కొత్త ఇంట్లో గదులు ఎక్కువ ఉండాలి. ఈ సామానే మొత్తం కాంపాక్ట్ చేశాడు, ట్రాన్స్పోర్ట్ చేసి మళ్ళీ అక్కడ పరుచుకున్నాడు. ఈ మనస్సు, ఈ బుద్ధితోటి ఈ జీవుడు అనేకమైనటువంటి ఆనందాలని, అనుభవాలని అన్నింటినీ తీసుకొని పెట్టుకున్నాడు. శరీరం వదిలిపెట్టాడు, కాంపాక్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు 2 పిల్లర్లతోటి కూడినటువంటి ఇంటికి సరిపడా సామాను ఉన్నవాడు 2 పిల్లర్లు ఇల్లు సరిపోతుంది. 2 కాళ్ళతోటి పుడతాడు. సామాను పెంచుకున్నాడు. 4 పిల్లర్లో, 6 పిల్లర్లో, 10 పిల్లర్లో, 20 పిల్లర్లో, దానికి తగ్గ జన్మ రావాలి. భగవంతుడు దేన్ని బట్టి ఇస్తున్నాడు? నీ సామాన్ని బట్టి నీకు ఇంటిని ఏర్పాటు చేస్తున్నాడు.
నివృత్తి లేనివాడు సామాన్లని పెంచుకుంటూ పోతాడు. సామాన్లని పెంచుకుంటూ వెళ్తాడు నివృత్తి లేనివాడు. ప్రవృత్తే లక్షణంగా ఉన్నవాడు. అదే నివృత్తి ఉన్నవాడు ఏం చేస్తాడు? వాడికి తెలుసు. ఇప్పుడు మాకు పురోహితులకి వేరే వాళ్ళకి తేడా ఏమిటి తెలుసా అండి? మా నాన్నగారు వాళ్ళందరూ పురోహితులు. పురోహితులు చచ్చినా ఇంట్లో నుంచి ఏ వస్తువు బయటపడేది. ఎంత వచ్చినా అటకల మీద బుక్కి, లోపల బుక్కి, దాచిపెట్టి అన్నీ నింపేస్తూ ఉంటారు. ఎప్పుడు ఏమవసరం అవుతుందో అని. అదే వేరే వాళ్ళు అనుకోండి, మనకి ఎన్ని మంచాలు కావాలి, ఎన్ని గిన్నెలు కావాలి, ఎంత అవసరం, ఫ్రిడ్జ్ చాలు. కొత్తగా ఏదైనా వస్తే తీసి పక్కన ఇంకోటికి ఇవ్వడమో పంచడమో ఏదో చేస్తారు. వాళ్ళు హ్యాపీగా జీవిస్తారు. ఇక వీడికి ఇక్కడ పెరిగిపోతూ ఉంటుంది సామాను. ఈ సామాను పెరిగే కొద్దీ చికాకు పెరుగుతుంది, వెతుక్కుండే పని పెరుగుతుంది, ఉందా లేదా అనే డౌట్. దాంట్లో పడి కొట్టుకొని మళ్ళీ అది తీయ, ఇది తీయ, ఇది దింప, అది ఎక్కించ, ఈ పనులన్నీ చేస్తూ ఉంటాడు. మనం అందరం చేస్తోంది అదే. అనేకమైనటువంటి డౌట్స్తో ఎక్కించను, దింపను, తీయను, పెట్టను, ఎక్కించను, దింపను, వదిలేయడం అనేది నేర్చుకోవట్లేదు. వదిలేయడం నేర్చుకోవాలి. త్యాగం చాలా గొప్ప లక్షణం. త్యాగం లేనివాడు ఈ సృష్టిలో దేన్ని వదలలేడు. ఎందుకు త్యాగం గొప్పది అంటే, ఒకసారి భరతుల వారు రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి, అన్నా నువ్వు వచ్చి నీ అయోధ్య నేర్పో, నా వల్ల కాదు, నువ్వు రావాలి అని పిలవడానికి వెళ్తున్నాడు. ఈ వెళ్తూ ఉన్నటువంటి సమయంలో గుహుడి దగ్గరికి వెళ్ళాడు. కొంచెం నావలో నన్నట్టు దాటించు. సరే, వాళ్ళిద్దరు త్యాగం గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాళ్ళు ఎవరో చెప్పగలవా అని అడిగాడు గుహుడు భరతుడు. భరతుడు చెప్పాడు, అందరికంటే గొప్పవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మా కౌసల్య. అదేమిటి, రామాయణంలో చాలా మంది ఉన్నారు కదా, కౌసల్యే గొప్పదేమిటండి, ఎందుకు భరతుడు ఆ మాట అన్నాడు అంటే, అప్పుడు భరతుడు చెప్తాడు, అదేమిటండి అది ఎందుకు చెప్పారో చెప్పండి అనగానే భరతుడు, చతుర్దశ భువన భాండాల్ని కన్నటువంటి తల్లి అయిన కౌసల్య ఈ తుచ్చుడైనటువంటి భరతుడి కోసం అంత గొప్పదాన్ని త్యాగం చేసిందయ్యా. అంత త్యాగం చేసిన వాళ్ళకంటే గొప్పవాళ్ళు ఎవరు? చతుర్దశ భువన భాండాల్ని కన్నది ఎవరు? బ్రహ్మ. బ్రహ్మదేవుని కన్నవాడెవడు? విష్ణువు. ఆ విష్ణువుని కన్న తల్లి ఎవరు? ఆ తల్లి అంత మహత్తరమైన పదార్థాన్ని తుచ్చుడైనటువంటి భరతుడి కోసం త్యాగం చేసిందయ్యా. ఇంతకంటే గొప్పతనం ఎక్కడ ఉంటుంది? త్యాగం, వదిలిపెట్టడం చాలా గొప్పగా ఉంటుంది. వదిలిపెట్టడం అనేటటువంటి దాన్ని నేర్చుకోవాలి. వదిలిపెట్టడం ఎవడు నేర్చుకోడో వాడు దుఃఖభాజనుడై ఉంటాడు. పట్టుకొని నాది 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 నాది, నువ్వు ఏది నీదన్నావో పట్టుమని అదే దవడ మీద కొడుతుంది. అప్పుడే జ్ఞానం వస్తుంది మనిషి. అప్పటిదాకా నాది 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 అని పాకులాడుతూనే ఉంటాడు. ఆయన ఎవరో బాగా రాశాడు, నాది నాది అనుకున్నది నీది కాదురా, నువ్వు రాయన్నది ఒకనాటికి రత్నమవును. కాబట్టి నాది అనేటటువంటిదే అన్నిటికంటే దుర్మం. ఇప్పుడు దీనికి మార్గం ఏమిటి అంటే, ఆదిశంకరాచార్యులు వారు నాది అని దేన్ని అనుకో, నేను అని ప్రతిదాన్ని అనుకో. నాది అంటే నేను వేరు, అది వేరు. నేను అని అనుకుంటే, ఇప్పుడు ఈ చెంబులో నీళ్లు ఉన్నాయండి, ఈ నీళ్లు ఇక్కడ ఉన్నంత దాకా నాది, నా కోసం పెట్టారు. ఇప్పుడు ఆ నీళ్లు నావి, అవునా? ఇప్పుడు ఈ నీళ్ళని నేను తాగా, అది నాది కాదు, నేను. రెండు పరస్పర భిన్నంగా ఉన్నటువంటి వస్తువులు నాది నావి అనుకున్నవి నేనైనాయా కాలేదా? కానీ బయట ఉన్నప్పుడే ఎవడు నేను అని అనుకోగలడో వాడు జ్ఞాని. నా కళ్ళల్లో కనిపించింది మాత్రమే నేను, నా కంటితోటి చూసిందే నేను అనుకోకూడదు.
ప్రతి వస్తువు ఈ బ్రహ్మాండమంతా పరమాత్మ నిండి ఉన్నాడు. ఆ ఆత్మ వస్తువు కంటే నేను అభిన్నము. కాబట్టి నా వందు ఉన్నటువంటి ప్రతి వస్తువు నాకంటే అభిన్నమైనటువంటి నా స్వస్వరూపమే అనే జ్ఞానం ఎవడికి కలుగుతుందో వాడికి నేను నాది లేదు, నేను అనేదే ఉండి, ఆ నేను బ్రహ్మవాచకం అయి ఉంటుంది. లేకపోతే ఆ నేనులో మార్పు వస్తుంది. ఎట్లా అంటే ప్రతి మాటని అర్థం చేసుకోవడానికి లక్షణాలు చెప్పారండి మన వాళ్ళు. ఎవడో యజ్ఞం చేస్తున్నాడు, ఆ ఆవుని తీసుకురా అన్నాడు. అన్నప్పుడు ఏంటి, ఒకటే ఆవు. ఆవు చాలా గొప్పదండి, ఆవుని చాలా గౌరవంగా చూడాలి అన్నాడు. అప్పుడు సమస్తమైనటువంటి గో జాతి గురించి మాట్లాడుతున్నాడు. ఆవనే శబ్దం ఒకటే, ఒక దగ్గర ఏకవాచకంగా ఉంటుంది, ఒక దగ్గర సర్వవాచకంగా ఉంటుంది. అయితే ఎవడికి ఈ నేను అనేది సర్వవాచకంగా చూడగలడో వాడు ధన్యుడు. ఎవడు నామవాచకంగా నేను అనే ఏకవస్తువుగా చూస్తాడో, నేను వేరు అది వేరు అని ప్రతిదాన్ని విడివిడివిడిగా చూస్తాడో వాడు ఎప్పటికీ జ్ఞాని కాడు. నివృత్తి ఎందుకు అవసరం అంటే, మనం ఇప్పుడు మంచి గాఢ నిద్రలో ఉన్నామండి. ఇల్లుందా? గాఢ నిద్రలో ఇల్లుందా? పిల్లలు ఉన్నారా? డబ్బుందా మీరు సంపాదించింది? మీ కారు ఉందా? మీ ఇల్లు ఉందా? మీకు సంబంధించిన ఏ వస్తువైనా ఉందా? గాఢ నిద్రలో ఏది లేదు కదా. అంటే అన్నీ త్యాగం చేసేసారు కదా. గాఢ నిద్రలో అన్ని త్యాగం చేసామా చేయలేదా? అన్ని త్యాగం చేసాం, ఏది లేదు మన దగ్గర. కానీ ఎవడైనా వచ్చి అన్ని త్యాగం చేసిన తర్వాత లేపుతుంటే ఏమంటున్నాం? ఆనందంగా పడుకుంటే లేపుతావేమిటి అంటే త్యాగం చేసిన వాడికి ఆనందం ఉంది. నాది ఈ కారు, పిల్లోడు వచ్చి గీకాడు, పట్టుకుంటాడు ఆ రాత్రంతా వాడు నిద్రలేక. ఎందుకు? పట్టుకున్నాడు. పట్టుకున్న వాడికి దుఃఖమే ఎక్కువ ఉంటుంది, వదిలిన వాడికి బ్రహ్మానందం ఉంటుంది. ప్రతిరోజు ఇది అనుభవిస్తున్నాం మనం. వదిలేసి ఆనందాన్ని అనుభవిస్తున్నాం ప్రతి క్షణం. ప్రతి వాడికి నివృత్తి తెలుసు. పసిపిల్ల దగ్గర నుంచి పెద్దవాడి దాకా అందరికీ నివృత్తి తెలుసు. వదిలేస్తే ఆనందం ఉంది అని. కానీ మెలకువలో వదలలేదు రాగం. ఏంటి, కామానికి ప్రేమకి తేడా తెలుసా అండి? కామానికి ప్రేమకి ఉన్న తేడా ఎవరైనా చెప్పనా? ఇందులో ప్రేమకి నిర్వచనం లేదమ్మా. ప్రేమ ఏం చేయాలో చెప్తున్నాను. ప్రేమకి కామానికి తేడా ఏమిటంటే, నాకు సుఖం రావాలి అని నా సుఖం కోసం నేను ఎదుటి మనిషిని తీసుకుండే ప్రతి దగ్గరికి తీసుకుండేది కామం. వాడు సుఖంగా ఉండాలి, వాడికి సుఖం అందాలి అనుకుండే ప్రతిదీ ప్రేమ. నాకు సుఖం కావాలి అనుకుంటే కామము, వాడు సుఖంగా ఉండాలి అనుకుంటే ప్రేమ. ఇంతే తేడా, రెండిటికి పెద్ద తేడా ఏం లేదు. ఇప్పుడు ప్రతి వస్తువునందు బ్రహ్మ వస్తువుని ఎవడు దర్శిస్తున్నాడో ఆ జీవుడు సుఖంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. ప్రతి జీవి యందు భిన్నమైనటువంటి పదార్థాలను ఎవరు దర్శిస్తూ ఉన్నాడో వాడు కామంతో ఉంటాడు. ప్రతి ప్రాణి యొక్క ఆనందాన్ని ఎవడు కోరుకుంటాడో. స్నానాలు ఎన్ని రకాలండి అన్న? 5 రకాల స్నానాలండి. ఏమిటా 5? సత్యం, శౌచం, తపశ్శౌచం, శౌచం ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయా శౌచం, స్నాన శౌచం చ పంచమం. మనం స్నానం చేయడము అనేది 5వది, చీపెస్ట్. దానికంటే గొప్పది ఏమిటి? సర్వభూత దయ. అన్ని భూతాల మీద దయ. అయ్యో నేను తిన్నాను, అది తిన్నదో లేదో ఆ జీవి, దానికి అందిందో లేదో, దీనికి నీళ్లు పోయానేమో ఈ చెట్టుకి, ఆ పక్షి ఎగురుతోందే 4 గింజలు వేద్దాము, ఈ పాపం చీమలు ఇలా తిరుగుతున్నాయే, పొద్దున్నే నిద్ర లేచి అపార్ట్మెంట్ కాదు అట్లా ముగ్గేస్తే తోటి ఎవరు తప్పకుండా తిరిగితే ఆ వచ్చి చీమ పుట్టలేతో తినేస్తుంది, ఆ చీమ కడుపు నిండితే నా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సుఖంగా ఉంటారే
అని నిద్ర లేచి ఆ తినేటటువంటి ప్రదేశంలో కాస్త ఆవు పేడతోటి కల్లాపు చల్లి ఆ ఆవు పేడ వాసనకి ఆనందంగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి బియ్యం పిండిని తృప్తిగా తిని వెళ్తే ఆ కుటుంబం బ్రహ్మాండంగా ఉంటుంది. సర్వభూత దయా శౌచం రెండోది. చివరి నుంచి నాలుగోది, దానికంటే గొప్పదేది? ఇంద్రియ నిగ్రహం. నీ కళ్ళని, నీ చెవులని, నీ బుద్ధిని, నీ మనస్సుని, నీ నాలికని, నీ యొక్క వాసనా లక్షణాన్ని, నీ యొక్క స్పర్శ లక్షణాన్ని నువ్వు జయించగలిగితే అది ఇంకా గొప్ప స్నానం. దానికంటే గొప్ప స్నానం ఏమిటండి? తపస్సు. సతపోతప్యత సతపస్తప్త్వా. తపస్సు చాలా గొప్పది. రావణాసురుడు అక్కడి దాకా ఎదిగాడు. వాడిని తిరుగుతుంటాం మనం పనికి వాళ్ళ వెధవని. వాడు మనకంటే చాలా ఉత్తముడు. వాడు కైలాసానికి వెళ్ళాడు, శివుణ్ణి చూశాడు, తపస్సు చేశాడు. వాడికి ఏం కావాలంటే అవి అన్నీ కూడా వాడు తపస్సు ద్వారా తెచ్చుకున్నాడు. అంత స్థితిలో కూడా లేనటువంటి దుర్మార్గ స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి తపస్సు. మరి తపస్సుని జయించాలంటే, తపస్సుని కొట్టాలి అంటే ఏం రావాలి? ఈ సృష్టిలో ఉండే ఏ మానవ మాత్రుడు ఎవడు సరిపోడు. సత్యం రావాలి. సత్యం దిగొస్తే తప్ప తపస్సుని నిర్జించలేడు. సత్యం ఎవరు? రామచంద్రమూర్తి. సత్యం శౌచం, తపశ్శౌచం. ఫస్ట్ సత్యం చాలా గొప్పది. సత్యం ఏమిటి? పరమాత్మ ఒక్కటే సత్యం. అది అంతటా నిండి ఉంది అనే జ్ఞానం. అది నీకు తెలియలేదా? తపస్సు చెయ్యి. నీ ఇంద్రియాలను నియంత్రించుకునే ప్రయత్నం చెయ్యి. ఇంద్రియాలను నియంత్రించుకుని నీ తపస్సు నువ్వు చేసే పరిస్థితుల్లో లేవా? కనీసం భౌతికంగా తప్పు చేయకుండా నీ ఇంద్రియాలను నిగ్రహణ చేసుకో. నీ ఇంద్రియాలను కూడా నిగ్రహం చేసుకోలేని దుస్థితిలో ఉన్నావా? కనీసం నీ చుట్టుపక్కల ఉన్న అన్ని భూతాల మీద దయ చూపించు. అది కూడా లేదా? స్నానం చేసి జపం చేసుకో. ఇది మన వాళ్ళు చెప్పినటువంటి తపస్సు. కాబట్టి నివృత్తి చాలా ప్రధానము. ఎప్పుడైనా లోపలికి తీసుకోవాలి. ఇప్పుడు చెప్పేటటువంటిది ఏమిటి నేను అంటే, సాలీడు పురుగు దాంట్లో నుంచి మొత్తం వెళ్ళి గూడు కట్టడం ప్రవృత్తి. మళ్ళీ ఆ గూడంతా లోపలికి తీసుకోవడం నివృత్తి. ప్రవృత్తి, నివృత్తి. మనం కూడా పెద్ద గూడు కట్టాము ఈ ప్రపంచంలో. నా పిల్లలు, నా భర్త, నా భార్య, మా అమ్మ, మా నాన్న, మా అన్నలు, మా తమ్ముళ్ళు, మా గురువులు, మా పనులు, మా పుస్తకాలు, నా వస్తువులు, ఇదంతా గూడే. వెబ్. WWW అని ఎవడు పెట్టాడు? కానీ బాగా పెట్టాడు. స్ప్రెడ్డింగ్ ద వెబ్. ఈ సంసారాన్ని వ్యాప్తి చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ వెబ్లో ఏం చేస్తున్నాం? క్లౌడ్ టెక్నాలజీ తీసుకొచ్చాం. ఎక్కడెక్కడెక్కడెక్కడ ఉన్నటువంటి చుక్క చుక్క నీళ్ళన్నీ తీసుకొస్తే పెద్ద క్లౌడ్ అయింది. అడ్డమైన చెత్త విషయాలన్నీ తీసుకొస్తే ఇక్కడ ఒక క్లౌడ్ అయింది. మరి ఆ క్లౌడ్ ఎప్పుడు గొప్పది? ఒక్కొక్క చుక్క రాలిపోతే క్లౌడ్కి నామరూపాలు ఉన్నాయా? లేవు. మనస్సులో కూడా ఒక్కొక్క విషయాన్ని తీసేసి అంతా ఆత్మవస్తు స్వరూపమే అని త్యాగం చేసి వదిలేయటం ఉంది, చూసారా? క్లౌడ్ తోటి ఉన్న దానికి క్లౌడ్ లేని దానికి తేడా ఏంటి? క్లౌడ్ ఉంటే ఇక బాగా విషయాలు ఎక్కువైన వాడు ఓ దగ్గర ఉండలేడు. అటు ఇటు ఊగుతుంటాడు. ఢమఢమ ఉరుములు, మెరుపులు, ఓగదలటం, అటెట్టం, భీషణంగా గోలగోల చేస్తాడు. అనేక విషయాలతోటి నిండి ఉన్నటువంటి మనిషి కూడా ఎదుటివాడి మీద నేను ఎట్లా విజయం సాధించాలి, వీడిని ఎట్లా నియంత్రించాలి, ఈ కుళ్ళు, ఈ కుతంత్రాలు, ఈ విషయాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలనేవి వేసి ఎప్పటికప్పుడు విజయాన్ని సాధించాలి అని ఆ క్లౌడ్ లాగా వాడిలో వాడు ఘర్షణ పడి పిడుగులు, మెరుపులు, పిడిగుద్దులు రకరకాలుగా వస్తాయి. రప్చర్ అయిపోతుంటాడు వాడు. విషయం ఏదైనా మనకి ఒకటి తెలిసింది, ఇప్పుడు అర్జెంటుగా చెప్పండి, మనకు నిద్ర పట్టిస్తుందో మనం అదే చేస్తున్నాం. ఈ క్లౌడ్ ఎందుకు వచ్చింది నీలో? దాన్ని ఆలోచించి ఒక క్షణం. అంటే అనేక నీటి చుక్కలు అక్కడ కలిసి క్లౌడ్ ఎలా అయిందో అడ్డమైన ప్రపంచంలో చెత్త విషయాలన్నీ తీసుకొచ్చి లోపల పెట్టుకున్నాం. ఈ క్లౌడ్ అందుకని దెబ్బతింది. మరి ఈ క్లౌడ్ నుంచి మనం బయటికి రావాలంటే ఏం చేయాలి? పూజలో ఇందాక వాసనలు వదిలిపెట్టమన్నారు కదా, వాసనలు వదిలిపెట్టి జ్యోతి. దేనికి ఆ జ్యోతి? దేవుణ్ణి చూడటానికి. నీలో అంతర్జ్యోతిని, పరమాత్మని వెతకడానికి తీసుకెళ్ళి పెట్టు.
ఆ తర్వాత నీ విషయాలన్నిటినీ ఆయనకి నివేదనగా అర్పించేసి నీ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడింటిని, కొబ్బరికాయ కొడతాం, ఏమిటి కొబ్బరికాయ? కొబ్బరికాయలో పైన కనిపించేదంతా స్థూలం, లోపల ఉండే కొబ్బరి సూక్ష్మం, ఆ లోపల ఉన్న నీళ్లు కారణం. నా స్థూల సూక్ష్మ కారణం మూడింటిని కూడా నేను నీకే అర్పిస్తున్నాను పరమాత్మ. అందుకే దాన్ని పూర్ణ ఫలం అన్నా. ఈ మూడింటిని అన్నిటినీ తీసుకొని వెళ్ళి చక్కగా అక్కడ ఎలా నివేదన చేస్తున్నావో నీ స్థూల విషయాలు, సూక్ష్మ విషయాలు, కారణ విషయాలు కూడా పరమాత్మకి నివేదన చేయి. చేసిన తర్వాత రంగు మారిపోవాలి, ఆత్మవస్తువు కింద మారిపోవాలి. ఇందాడిదాకా ఆకుపచ్చగా ఉన్నటువంటి తాంబూలంలో అంత సున్నం వేసి ఒక్క పొడి వేస్తే దాని రంగు మొత్తం ఎలా మారిపోయిందో ఇప్పుడు నువ్వు చేసిన నివేదనంతా బ్రహ్మమయమై ఆ రంగులోకి మారిపోవాలి. కపిలమై సమస్తమైనటువంటి వర్ణానాం ఆజ్యం కపిలః, మొట్టమొదటి ఆజ్యమైనటువంటి వర్ణమైన పరమాత్మ స్వరూపంగా ఈ మొత్తం మారిపోవాలని తాంబూలం. ఈ తాంబూలం ఇచ్చిన తర్వాత కర్పూరం. ఏమిటా కర్పూరం? ఈ లోపల ఎనర్జీ అనేది ఒకటి ఉంది కదా, కర్పూర గౌరం కరుణావతారం. అయ్యా, సంసార సారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమ. అయిపోయిందా? కర్పూర గౌరం. ఎలా ఉందా కర్పూరం? తెల్లగా ఉందా? తెల్లగా ఉందా? అదే పార్వతీ అమ్మవారు. జ్ఞానం అనే అగ్నితో వెలిగించు. సాకారం అనేది ఇంకా నీకు మిగిలింది కదా, నీ ఎనర్జీ అనేది ఒకటి ఫీల్ అవుతున్నావు కదా, ఈ ఎనర్జీని తీసుకెళ్ళి అక్కడ పడే దానికి జ్ఞానం అనే అగ్నిని తగిలించు. అప్పుడు ఏమైంది? అగ్ని లేదు, కర్పూరం లేదు. అలా ఏదైనా నివేదన చేసి వర్ణం మారిన తర్వాత ఇంకేదైనా మిగిలి ఉంటే దాన్ని ఒక్కసారి శివశక్తి స్వరూపంగా రెండు నిర్గుణ నిరాకారమై సృష్టి మూలంలోకి వెళ్ళేట్టు పంపించేసి దాన్ని తిప్పు పరమాత్మ చుట్టూదా. అంటే నీలో మిగిలిన ఎనర్జీ అనే దాన్ని జ్ఞానం అనే అగ్నితోటి వేసి పరమాత్మ చుట్టూ తిరుగు. తిరిగిన తర్వాత మంత్రపుష్పం అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగుం. వచ్చిందా? సముద్రేంతం. ఏమిటి? ఆది మధ్యాంతరహితుడైనటువంటి బ్రహ్మ వస్తువు తప్ప ఇంకొకటి లేదు అనే రూఢిలో నువ్వు ఉండాలి. అయిపోయిందా అండి? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. మోక్షయిష్యామి మా శుచః. అయిపోయింది మంత్రపుష్పం. ఏం చేశావు? ఈ భావాలన్నింటినీ ఊరేగించడం మొదలుపెట్టు. ఈ భావాలన్నింటినీ భుజం మీద పోయి ఆ బ్రహ్మతత్వాన్ని మోయిను దాన్ని తీసుకోయిగా. ఎందుకు? ఇంకా ఉపాధి ఉంది కాబట్టి. ఈ బ్రహ్మతత్వాన్నే మోయి, ఈ బ్రహ్మతత్వాన్నే ఊరేగించు, ఈ బ్రహ్మతత్వానికే గొడుగుబట్టు. అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడేం చెయ్యాలి అంటే మనస్సుని డిఫ్యూజ్ చేయాలి. ఎలా? ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను. మన చేతిలో మొబైల్ ఉంది, దానికి మన మనస్సుకి పెద్ద తేడా లేదు. ఎలా? మనస్సుకి తల్లి ఆకాశం, తండ్రి వాయుదేవుడు. ఫోనుకు కూడా తల్లి ఆకాశము, తండ్రి వాయుదేవుడు. నా పేరేంటమ్మా? నిజమే కదా? అంటే ఫోన్ కొనేటప్పుడు స్పేస్ ఎంత? 256 GB, 512 GB, ఇస్ ఇట్ 1 TB, 2 TB అని చూస్తున్నాం కదా. దట్ ఈస్ ద మదర్. ఫాదర్ ఏంటి? ర్యామ్ 16 MB ర్యామా, 32 MB ర్యామా? ఎంత స్పీడ్గా ఇది రన్ అవుతుంది, దీని స్పీడ్ ఎంత? వాయుదేవుడు. ఈ రెండింటిని మనం తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇది కూడా అదే, మనస్సు కూడా. తల్లి ఆకాశం, 1000 సీరియల్స్ చూసినా 1001వ సీరియల్ చూడటానికి చోటు. 50 ఎలక్షన్స్ చూసినా కూర్చొని అట్లాగే ఏమైపోయింది అని చూసినా కూడా 51వ ఎలక్షన్కి చోటు. నెక్స్ట్ ఏమిటి తెలుస్తారు?
మినిస్ట్రీ ఎవరికి ఇస్తున్నాడు? కొత్తది పెట్టుకోవడానికి స్పేస్ ఉంది. అండ్ స్పేస్తో పాటు సీరియల్ చూడంగానే ఫోన్ కొట్టండి. పొదనష్టం అట్లా చేసింది. ర్యామ్ వెంటనే అది స్ప్రెడ్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ ర్యామ్ అలా ముందరికి వెళ్ళిపోతూ ఉంటుంది. అంతే కదా. ఈ మధ్య కొత్తగా ఫోన్లో వాట్సాప్ వచ్చింది కదా, దానికి చిన్నపిల్లలు వేసుకుంటే డైపర్కి పెద్ద తేడా లేదు. ఎంతసేపు తడివి చుట్టాం, ఏమన్నా వచ్చిందా ఉపయోగపడేది ఏది లేదు. తడివి చూస్తూనే ఉంటాడు వాడు, ఏమొస్తుంది నథింగ్. కాబట్టి ఇప్పుడు మనకి వాట్సాప్లో మొత్తం నిండిపోయింది స్పేస్ అంతా. ఏం చేస్తాం? డిలీట్. వెరీ గుడ్, డిలీట్ చేసేస్తాం. ఎక్కడికి డిలీట్ చేస్తున్నారు? మీ స్పేస్లో ఇచ్చి ఇంకొక స్పేస్లో దాన్ని మార్చేస్తున్నారు. ఈదర్ వాట్సాప్ అనే యాప్ వాడుకుండే వాడి వెబ్ స్పేస్లోకైనా, లేకపోతే అనంతమైన స్పేస్లోకైనా వదిలేస్తున్నారా? వదిలేస్తే మళ్ళీ మీ ఫోన్ ఎలా ఉంది? శుద్ధ పూసలాగా తయారైంది. వదిలేయకపోతే చికాకు, స్పీడ్ ఉండదు, యాక్సెస్ చచ్చిపోతున్నాను. కొత్త ఫోటో తీసుకుందామంటే లేకుండా పోయింది. అంతే కదా. ఆ ఫోన్లో స్పేస్ లేదనుకోండి, ఏంటి పరిస్థితి? అత్తగారు ఫోన్ చేసిందట కొడుక్కి, తల్లి అరే ఏమిట్రా కోడలికి పక్షవాతం వచ్చినట్టుంది, మూతొంకర తిరుగుతోంది, ఏమైంది? వస్తే దాని చేతిలో ఫోన్ ఉందా చూడు. ఉందే. ఏం లేదా, సెల్ఫీ తీసుకుంటాను అని చెప్పి పరిస్థితి. ఇంకా పెట్టుకొని తీసుకుంటూ ఉంటాను. అంతే కదా. సో ఎక్కడి నుంచి కొత్త స్పేస్, కొత్త ఫోటో రావాలంటే పాత స్పేస్ పోవాలి కదా, ఖాళీగా. సో మదర్ అండ్ ఫాదర్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు దాంట్లో డిలీట్ చేశారు. మరి మనస్సులో అడ్డమైన చెత్త తీసుకొచ్చింది డిలీట్ చేయాలి కదా, లేకపోతే మాయరోగం అంటారు. డిలీట్ చేయకపోతే మాయరోగం అంటారు. ఈ పూజ అంతా చేసిన తర్వాత ప్రపంచంలో ఏ ధర్మం చెప్పలేదండి ఈ టెక్నాలజీ, ఒక్క సనాతన వైదిక ధర్మమే చెప్పింది. గట్టిగా చెప్పట్లేదు. ఏదో పెద్ద గొప్ప విషయం చెప్పాడు అనుకోకండి. ఎవరైనా పక్కన పడుకుంటే లేస్తారు కదా అనుకోండి. ఏమండి? సరే వాడిని పక్కన పెట్టండి. మన లోపల ఈ జీవుడు ఎన్నో జన్మల నుంచి నిద్రపోకపోతే మనకి ఈ జన్మ ఎందుకు వస్తుంది? ముందు వాడిని లేపాలి కదా. వాడిని లేపడం కోసం కొట్టండి ఒకసారి. మొత్తం పూజంతా కాగానే ఏం చేస్తారు? కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. కాయేన ఈ శరీరంతో, వాచ ఈ వాక్కుతో, మనస్స మనస్సుతో, ఇంద్రియైర్వా ఇంద్రియాలతో, బుద్ధి బుద్ధితో, ఆత్మనావా ఈ నేను అనుకునేటువంటి జీవస్వరూపంతో, ప్రకృతే నా ప్రకృతితో, స్వభావాత్ నాలో ఉన్న స్వభావముతో, సొంత ఆలోచనతో, కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. దిస్ ఇస్ ద డిలీట్ బటన్ మనస్సు. అందుకని జెనిత్లో ఏదైనా గుడి ఉన్నా, జెనిత్ బయట ఏదైనా ఒక చిన్న గుడి ఉన్నా, కనీసం ఇంట్లోనే ఒక చిన్న దేవత గుడి మందిరం ఉన్నా, అక్కడికి వెళ్ళి రాత్రి పడుకుండేటప్పుడు అమ్మా ప్రపంచంలో అడ్డమైన చెత్తంతా పొద్దటి నుంచి మన బుద్ధి కుక్క బుద్ధి. అదేంటండి పిలిచి మరి ఇంత మాట్లాడుతున్నారు అనుకోకండి. నిజం చెప్తున్నాను. మన బుద్ధి కుక్క బుద్ధి. కుక్క ఏం చేస్తుంది? ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి అని వాసన చూస్తుంది.
వాసన చూసి ఊరుకుంటుందా? నా మార్పు ఉండాలి అని కాళ్ళు లేపుతుంది. ఎగ్జాక్ట్ మన బుద్ధి చేసేది కూడా అదే. ఎక్కడ ఏ గొడవ జరిగిన విషయం ఉన్నా ముందు మనం అక్కడికి వెళ్ళిపోవాలి. మరి వెళ్ళిపోతే సరిపోయిందా? నా మార్పు ఉండాలి. ఆ మార్క్ అక్కడ వేస్తాం. ప్రతి బుద్ధి చేసేటటువంటి పని ఇదే. ఏమ్మా అందరూ అనుకుంటారు, మీరందరూ ఇందులో కుక్కలు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? కుక్కని వాకింగ్కి తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారా? సగం గేట్లో సగం బయట ఉన్నారా? బ్రహ్మాండం. బ్రహ్మాండం. ఇప్పుడు కుక్కని ఊరేగింపుగా తీసుకెళ్తాం. సాయంత్రం అయ్యేటప్పటికి పాపం దారికి తిరగాలనే సరదా ఉంటుంది. నా బుజ్జి, నా చిట్టి, నా కన్న, నా జిజ్జి, నా తండ్రి, నా వరాల పట్టి, నా ముద్దుల పట్టి, మా ఇంట్లో మనిషి అండి అని చెప్తాం. ఆనందంగా దాన్ని తీసుకెళ్తాం. ఇప్పుడు కుక్కని మీరు తీసుకెళ్తున్నారా, కుక్క మిమ్మల్ని తీసుకెళ్తున్నారా? మనమందరం అనుకుంటాం కుక్క అబ్బో తాడు నా చేతిలో ఉంది అని. కానీ దాని దుంపదేగా అదే మనల్ని ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి తీసుకెళ్తూ ఉంటుంది. దాని వెనకబడి మనం పోతూ ఉంటాం. ఈ ఇంద్రియాలు కూడా అంతే. నా కంట్రోల్లో నా ఇంద్రియాలన్నీ ఉంటాయి. మరి నీ కోపం ఎందుకు వస్తుందిరా? నీకు కామం ఎందుకు వస్తుంది? నీకు క్రోధం, నీకు లోభం, నీకు మదం, మాత్సర్యం ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మన కంట్రోల్లో ఉన్నట్టుగా కనిపిస్తున్నా అది ఈ జీవుణ్ణి డ్రైవ్ చేస్తుంది. దాన్ని మార్క్ వేసుకొని తిరిగి వస్తుంది. అలాగే మనమందరము కూడా ఈ ఇంద్రియాల మీద ఎక్కువగా బయటికి పంపించేటటువంటి లక్షణాన్ని పెట్టుకొని మన నియంత్రణలో ఉందనే భ్రమలో ఉండి దాని నియంత్రణలో మనం బయట తిరుగుతాం. ఇది సత్యం. కాబట్టి ఇంద్రియాలని నియంత్రణ చేయాలి, మన బుద్ధిని నియంత్రణ చేసుకోవాలి. మనం మొత్తము ప్రవృత్తి నుంచి నివృత్తిలోకి రావాలి. అందుకనే శంకరాచార్యులు వారు కాశీ పంచకం అని చెప్తూ మనో నివృత్తి పరమోపశాంతి సాతీర్థవర్య మణికర్ణికాత్ర యస్య ప్రవాహ విమలాదిగంగా సాకాశికాహం నిజబోధ రూప. మనో నివృత్తి, మనస్సు అన్నంత దాకా ప్రవృత్తే. మరి మనస్సుకి నివృత్తి ఏమిటి? నాకంటే నా ముందు ఉన్నది గొప్పది అన్నప్పుడు మనం ఏమంటాం? నమః అంటాం. అని ఎప్పుడంటాం? ఎదురుగుండా ఉన్నది పెద్దది గొప్పది అనుకున్నప్పుడు నమస్కారం అండి అంటాం. అయితే ఫ్యాషన్గా కూడా అప్పుడు నమస్తే సార్ అంటుంటాం. అలా కాదు, ఆ నమస్తుకి చాలా గొప్ప అర్థం ఉంది. అదేమిటి? నా ఆహాహా నేను కాదు. మనః అంటే ప్రవృత్తి, నమః అంటే నివృత్తి. ఈ మనః అనేటటువంటి దాన్ని నమః అనే స్థితికి తేవాలి. ఈ కర్మేంద్రియాలు నియంత్రణలో పెట్టుకోవడాన్ని దమము అంటారు. రోడ్డు మీద వదిలేస్తే మదము అంటారు. నేను చిన్న సింపుల్ చేంజ్. మదము దమము. దమము అంటే లోపలికి తీసుకోవడం, మదము అంటే బయటకు వదిలి. ఇప్పుడు మదం ఎక్కి తిరుగుతున్నాడు రా అని తిరుగుతుంటాను. బయటికి వదలాలా ఇంద్రియాలని, లోపలికి తీసుకోవాలా? లోపలికి తీసుకోవాలి. అది ఈ జీవికి తెలియాలి. అందుకని ఏమిటి కావాలి? మనో నివృత్తి పరమోపశాంతి. ఎవడు నివృత్తిలో ఉంటాడో వాడికే శాంతి. వన్ హూ నోస్ టు డిఫ్యూజ్. అదే మన గాఢ నిద్రలో ఏం చేస్తున్నాం? మనస్సుని నివృత్తి చేస్తున్నాం. పరమోపశాంతి. మేలుకోగానే మొదలవుతుంది వాసన మార్పు. నిద్రపోయేవాడిని యు ఇడియట్, యు ఫూల్, యు రాస్కెల్ అన్నారు అనుకోండి, వాడవుతాడా వీడవుతాడా? అంతే కదా. కాబట్టి మనము మన ఇంద్రియాలతో ఉన్నప్పుడు బయట నుంచి ఏ అవమానం వచ్చినా మనకు సంబంధం. మన ఇంద్రియాల నిగ్రహణలో లేక నివృత్తిలో లేకపోతే చెప్పడేదన్నా రెట్టింపు లేచిపోయి అరుస్తూ ఉంటుంది. కాబట్టి ఇంద్రియాలని నివృత్తి మార్గంలోకి ఎలా తీసుకెళ్ళాలి? ఆ మనో నివృత్తి చేస్తే పరమోపశాంతి. అది ఎలాంటిదయ్యా? సా తీర్థవర్య మణికర్ణికాత్ర. మణికర్ణికకి ఒక లక్షణం ఉంది. గంగకున్న లక్షణం ఏమిటండి? తనని తాను శుద్ధి చేసుకుంటుంది. అవునా? తనని తాను శుద్ధి చేసుకుంటుంది. అన్నిటికంటే ప్రపంచంలో ఉన్న అన్ని వాటర్స్ కంటే మీరు సంవత్సరం తెచ్చినా 2 ఏళ్ళు తెచ్చినా పాడైపోకుండా ఉండే జలం ఏదండి? గంగాజలమే కదా. ఎందుకు? సెల్ఫ్ ప్యూరిఫికేషన్. సా తీర్థవర్య మణికర్ణికాత్ర
విమలాది గంగ అనే శబ్దం వాడారు. మలము లేనటువంటి గంగ ఎప్పుడవుతుందయ్యా అంటే నివృత్తిలో ఉంటే, ప్రవృత్తిలో ఉంటే అడ్డమైన మలము అంటించుకుండేది. కాబట్టి నివృత్తి చాలా ప్రధానమైనది. సా కాచికాహం నిజబోధ రూప, వాడే కాశీ. శంకరాచార్య గారు చెప్తున్నారు కాశీ అంటే ఏమిటండి? ఎవడి మనస్సు నివృత్తితో ఉందో వాడే కాశీ. వాడికంటే కాశీ క్షేత్రం ఈ సృష్టిలో ఇంకోటి లేదు. ఎలా చెప్పారు? కాశీ క్షేత్రం శరీరం త్రిభువన జననీ జ్ఞానగంగా భక్తి శ్రద్ధా గయేయం నిజ గురు చరణ ధ్యాన యోగ ప్రయాగ విశ్వేశోయం తురీయం సకల జనమన సాక్షిభూతోంతరాత్మా దేహే సర్వం మదీయే యది వసతి పునః తీర్థమన్యత్ కిమస్తి. కాశీక్షేత్రం శరీరం. కాశీ ఏదో కదయా, ఈ శరీరమే. త్రిభువన జనని జ్ఞానగంగా, ఈ మూడు భువనాలకి జనని తల్లేది జ్ఞానము. సుషుప్తికి జ్ఞానమే, కానీ అర్థం కాని అజ్ఞాన స్థితి. స్వప్నానికి జ్ఞానమే, అర్థం కాని అజ్ఞాన స్థితి. అలాగే మేలుకోనున్నటువంటి జాగ్రత్తకి జ్ఞానమే. ఈ మూడు స్థితుల్లో ఉన్నది జ్ఞానమే, ఏకజ్ఞానమైన పరమాత్మ. లేకపోతే మెలకువతోటి ఉన్నది కలలో అబద్ధమవుతుంది, కలలో ఉన్నది మెలకువలో అబద్ధమవుతుంది. కానీ రెండు సందర్భాల్లో ఏదో ఒకటి ఉంది కామన్గా, నేను అనే ఎంటిటీని కాపాడు. సుషుప్తిలో కూడా అన్నీ వెళ్ళిపోయినా అది ఉంది, అదే జ్ఞానం. కాశీక్షేత్రం శరీరం త్రిభువన జనని వ్యాపిని జ్ఞానగంగా భక్తి శ్రద్ధా గయేయం. మనలో ఉన్నటువంటి భక్తి, మనలో ఉన్నటువంటి శ్రద్ధే గయా. భక్తి శ్రద్ధ ఈ రెండే గయ. నిజ గురు చరణ ధ్యాన యోగ ప్రయాగ. ఈ జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి నిజ గురువు ఎవరు ఉంటారో ఆదిశంకర్, శృంగగిరి జగద్గురువులు, అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణులు, విధుశేఖర భారతి మహాస్వామి చరణులు, వాళ్ళు ఇచ్చేటటువంటి జ్ఞానం ఇది. నిజ గురు చరణ ధ్యాన యోగ ప్రయాగ. ప్రకృష్టమైన యాగం చేసిన వాడు ఎప్పుడవుతావయ్యా అంటే ఆ గురువుల చరణారవిందాల మీద, వాళ్ళ పదపద్మాల మీద, వాళ్ళు వెళ్ళే మార్గం మీద నీకు ఎప్పుడు దృష్టి ఉంటుందో అప్పుడు అది ప్రయాగ. విశ్వేశోయం తురీయం. నీలో విశ్వేశ్వరుడు ఎప్పుడూ తురీయ స్థితిలో ఉన్నాడు. వాడే సకల జన మన సాక్షిభూత అంతరాత్మ. అందరు మనుషుల్లో ఉండేటటువంటి మనస్సు అనే సాక్షీభూత అంతరాత్మ ఏదైనా ఉంది అంటే అదే. దేహే సర్వం మదీయే యది వసతి. ఈ శరీరంలోనే అన్నీ ఉంటే పునః తీర్థమన్యత్ కిమస్తి. ఇంకో తీర్థానికి నేను వెళ్ళాలా? అయ్యో నేను కాశీ వెళ్ళలేదే, నేను తిరుపతి వెళ్ళలేదే. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీలో మార్పు రాకపోతే వృధా. మార్పు ఎక్కడ రావాలి? మార్పు ఎక్కడ రావాలి? మనలో రావాలి. వాడెవడో అబ్బాయి చచ్చెట్టు నల్లులు కుడుతున్నాయండి మా ఇంట్లో, ఇక్కడ నేను ఉండను, తీర్థయాత్రలకు వెళ్తాను అని మొత్తం సామానంతా తీసుకొని వాడి పరుపు కూడా మడత పెట్టుకొని చక్కగా బండిలో పెట్టుకొని మంచి బ్రహ్మాండమైనటువంటి టొయోటా ఏసీ కారు తీసుకొని అందులో మడత చుట్టి పెట్టి తిరుపతికి వెళ్ళాడు. తిరుపతిలో వేసుకున్నాడు, పడుకున్నాడు, మళ్ళీ నలుగురు తిరుపతి గొప్ప క్షేత్రం అనుకున్నా, ఇక్కడ కూడా నలుగురు కొడుతున్నాయి అన్నాడు. కాశీకి వెళ్ళాడు, హరిద్వార్ వెళ్ళాడు, ఋషికేశ్ వెళ్ళాడు, హిమాలయాస్కి వెళ్ళాడు, బదర్ వెళ్ళాడు, కేదార్ వెళ్ళాడు, వాడు జగన్నాథ క్షేత్రానికి వచ్చాడు, రామేశ్వరం. ఎక్కడికి వెళ్ళినా నల్లులు కొడుతుంది. కారణం ఏమిటి? నల్లులు ఎక్కడున్నాయి? పరుపులో. వీడి పరుపును వేసుకెళ్ళి పడుకుంటున్నాడు. దీని అర్థం ఏమిటి? మనం ఇదే మనస్సును వేసుకొని ఎన్ని క్షేత్రాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఈ మనస్సులో మన ఆదుర్ద ఎప్పుడూ కుడుతూనే ఉంటుంది. నువ్వు ఉన్న ప్రదేశంలో కాశీ క్షేత్రానివి ఎప్పుడు సత్యం తెలుసుకొని అంతా సర్వవ్యాపకమైన బ్రహ్మవస్తువు అనే జ్ఞానం నీకు ఎప్పుడు కలుగుతుందో, పరమాత్మ కంటే భిన్నంగా ఈ ప్రపంచంలో ఇంకొక వస్తువు లేదు. చూడబడే సమస్తము, చూడలేని సమస్తము రెండూ ఆ బ్రహ్మవస్తువే. ఏమంటామమ్మా ఆయన్ని? శేషశాయి అంటామా? ఎవరిని? విష్ణుమూర్తి. ఓ ఆయన
శేషశాయి, శేషతల్పశాయి అంట. శేషతల్పశాయి, శేషం మీద నిద్రపోతున్నాడు అంతేనా? కానీ అసలు అర్థం ఏమిటో తెలుసా? శేషము అంటే ఏమిటండి? డివిజన్స్లో రిమైండర్, మిగిలినది. మనం చూసేటటువంటిది మొత్తము చైతన్య స్వరూపంగా ఉన్న పరమాత్మ. మనం చూడనటువంటిదంతా అదే పరమాత్మ, కానీ నిద్రిస్తూ ఉంది, శేషతల్పశాయిగా ఉంది. నువ్వు చూసేది చూడండి రెండు ఒకటే బ్రహ్మ వస్తువు అని చెప్పడానికి ఆయన యోగ నిద్ర. శేషతల్పశాయిగా ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి దాకా ఆయన పడుకొని ఉంటారు. కాబట్టి మన లోపల చూడనిది బ్రహ్మ వస్తువే, మనం చూస్తూ నా కంటి ముందు కనిపించేది. నా వెనకే ఉందో నాకు తెలియదు, మీకు తెలుసు. ఇదేదో కనిపిస్తుంది, నాకు కనిపించదు. కానీ ఆ శేషము నా జ్ఞానంలో నిద్రపోయింది, మీ జ్ఞానంలో మెలకు ఉంది. నాకు అది నిద్రపోలేదు, మీకు అది నిద్రపోయి ఉంది. ఆ రెండిట్లో ఉన్నది కూడా విష్ణువే, ఈ ఎరుకలో ఉన్నది కూడా విష్ణువే అనే జ్ఞానం ఎవడి యందు ఉంటుందో వాడికి మాత్రమే నివృత్తి మార్గము అర్థమవుతుంది అని చెబుతూ, అంతా బ్రహ్మ వస్తువుగా దర్శించాలని చెబుతూ, నివృత్తి చాలా ప్రధానము అనే విషయాన్ని ఎప్పుడూ ఎరుకలో ఉంచుకొని మనస్సుని నివృత్తి మార్గంలో ప్రయాణం అయ్యేట్టుగా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ ఉపాధి ఈ భూమి మీద ఎంతకాలం ఉంటుందో మనకి తెలియదు. ఎంతకాలం ఈ ఉపాధి భూమి మీద ఉంటుంది అనేది ఎవరికీ తెలియదు. ఏ క్షణమైనా అది ఒక తామరాకు మీద నీటి బొట్టులాగా అది ఎప్పుడు పడుతుందో తెలియదు, తరలంగా అంటుకోకుండా ఉంటుంది, సర్వం జారిపడు. అలా జారి ఈ ఉపాధి ఎప్పుడైనా ఈ భూమి మీద వదిలిపెట్టచ్చు. ఈ లోపే నీ మనస్సులో ఉన్నవి నువ్వు వదిలిపెట్టడము అనేది మనోనివృత్తి అనేది నేర్చుకోవాలి. మనోనివృత్తి ఎప్పుడు వస్తుంది? నీ మనస్సులో 1,00,000 విషయాలు ఉండొచ్చు, ఆ అన్ని విషయాల్లో ఉన్నది పరమాత్మే అని అన్ని విషయాల యందు పరమాత్మను దర్శిస్తే మనస్సు నల్లిఫై అవుతుంది. ఆంజనేయ స్వామి రాముడిని అడిగాడు, రామ, సమాధిలో మనస్సు ఉంటుందా ఉండదా? రాముడు ఏదో చెప్పబోతే ఆగాగన్నాడు. నాకు 3 ఉప ప్రశ్నలు ఉన్నాయన్నాడు. సమాధిలో మనస్సు ఉంటే మనస్సు చంచలమైంది, సమాధి నిశ్చలమైంది, అవకాశం ఉందా? లేదు. పోనీ సమాధిలో మనస్సు లేదు అంటావా? నువ్వు మాట్లాడు, నీకు మాట్లాడటానికి హక్కు లేదు. ఎందుకు? మనస్సుతోటి నువ్వు నాకు సమాధానం చెప్పాలి. సమాధిలో మనస్సు లేకపోతే నువ్వు మనస్సుతోటి నాకు చెప్తే నువ్వు సమాధిలో లేవని, నువ్వు చెప్పే మాటకి పెద్ద గొప్ప విలువ ఉంటుంది. సమాధిలో మనస్సు కాసేపు ఉండి కాసేపు ఉండదంటావా? అది కూడా నిశ్చలం కాదు. ఇప్పుడు చెప్పు అన్నాడు. నవవ్యాకరణ పండితుడమ్మ హనుమత్ పరబ్రహ్మ, మాట్లాడటం ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. అందుకనే వాక్పటుత్వం కావాలంటే హనుమత్ స్మరణాత్ వదిలేదు, హనుమంతుడిని తలుచుకుంటే వస్తుంది. క్వశ్చన్ వేశాడు, ఆ క్వశ్చన్లో ఎక్కడా ఆన్సర్ చెప్పడానికి అవకాశం లేకుండా బిగించి పెట్టాడు. ఉందంటానికి లేదు, లేదంటానికి లేదు, కాసేపు ఉంది కాసేపు ఉండదంటానికి. కానీ అవతల ఉన్నవాడు రామచంద్రమూర్తి కదా. ఈ మాటతో నేను ముగిస్తాను. ఒకటే ఒక ముక్క చెప్పాడు, సమాధియందు మనస్సు కలదు కానీ తద్వికారంబులని అంటదు. ఎలా? దేహాభిమానే విగడితే విజ్ఞాతాని పరాత్మని ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర తత్ర సమాధయ. దేహము నేను అనేటటువంటి అభిమానాన్ని వదిలిపెట్టి పరమాత్మ సర్వవ్యాపకుడు అనేటటువంటి విజ్ఞానం కలిగిన తర్వాత నీ మనస్సు ఎక్కడికి పోతుందయా? నువ్వు హిమాలయాలకు పోయినా పరమాత్మే, కోతి దగ్గరికి పోయినా పరమాత్మే, పంది దగ్గరికి పోయినా పరమాత్మే, ఓ పరికిమాలిన మలం దగ్గరికి పోయినా పరమాత్మే, గొప్పదైనటువంటి స్ఫటికము రత్నము వజ్రము అంటే కూడా పరమాత్మ. ఎత్ర ఎత్ర మనోయాతి, నీ మనస్సు ఎక్కడికి పోయినా అక్కడ ఆత్మవస్తువునే దర్శిస్తుంది. కాబట్టి తత్ర తత్ర సమాధయ. ఈ శరీరము నేను అనే అజ్ఞానాన్ని పక్కన పెట్టి పరమాత్మ సర్వవ్యాపకుడు అంతటా ఉన్నాడు అనే జ్ఞానం కలిగి ఎవడి మనస్సు ఆ ఆత్మవస్తువు ఎక్కడికి వెళ్ళినా ఆత్మవస్తువును దర్శిస్తుందో వాడు ఎందుకు అంటే జ్ఞానాన్ని ఎవడు చెప్పలేడు.
ఇప్పుడు నేను కాఫీ అన్నా ఇక్కడ కూర్చొని, వాడికి గ్లాస్ కనిపిస్తుంది, వాడికి స్టవ్ కనిపిస్తుంది, వాడికి గిన్నె కనిపిస్తుంది, వాడికి వాసన కనిపిస్తుంది, వాడికి టీవీలో అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుంది, ఇంకోటికి రుచి, ఇంకోటికి వాళ్ళ ఆవిడ చెయ్యి కనిపిస్తుంది. ఎవరిష్టం వాడిది. నేను కాఫీ అనే ఒక పదం అన్నా, ఎవరి ఆలోచన వాడది. ఇప్పుడు మీకు ఏ ఆలోచన వచ్చినా కనిపించిన ప్రతిదీ బ్రహ్మవస్తువే అని తెలిసినప్పుడు, ప్రతిదీ పరమాత్మే అన్నప్పుడు నీకు రుచి అనిపించవచ్చు, ఇంకొకటికి వాసన అనిపించవచ్చు, ఇంకొకటికి ఆ కాఫీ పొడి ప్యాకెట్ కనిపించవచ్చు, గ్రీన్ కలర్లో కనిపించవచ్చు, కాఫీ రంగులో కనిపించవచ్చు. ఏది కనిపించినా అది బ్రహ్మవస్తువు అని అనుకున్న వాడికి ఇప్పుడు అందరికీ ఒకటే సొల్యూషన్. నీకు ఏది కనిపించినా బ్రహ్మమైంది అనుకో, విముక్తి. అబ్బెబ్బే నాకు కనిపించిందే నిజమండి అన్నాడు అనుకోండి, కొట్ల, అది ప్రవృత్తి. కాబట్టి నివృత్తి కావాలి అంటే అంతా బ్రహ్మవస్తువే అనే జ్ఞానం ఎవరికి ఉంటుందో దానిని నివృత్తి అంటారు. అదే రామచంద్రమూర్తి మనందరికీ బోధ చేసింది అని ప్రస్తుతానికి నా వాణికి ఇక్కడికి ఉపన్యాసపరంగా నివృత్తి అనేటటువంటిది కలిగిస్తూ స్వస్తి. అందరూ మొబైల్స్ సైలెంట్లో పెట్టుకోండి ప్లీజ్. నో ఎక్స్క్యూజెస్ ఆఫ్టర్వర్డ్స్. ప్లీజ్ స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్స్ ఆర్ పుట్ దమ్ ఇన్ సైలెంట్ మోడ్. ఎవరి మొబైల్ వినిపిస్తే వాళ్ళు పెద్ద ఫైన్ కట్టాల్సి వస్తుంది. నేనేంటంటే చందానగర్ దేవస్థానంలో సేవ చేసుకుంటుంటా. అక్కడ ప్రతి వాళ్ళు వచ్చి ప్రశ్న ఏంటంటే, భగవంతుడిని కళ్ళు మూసుకు దండం పెట్టాలా, కళ్ళు తెరిచి దండం చూడాలా? ఈ ప్రశ్నకి ఆన్సర్ ఎక్కడ నాకు అర్థం ఉంది. అది స్వామివారి నాకు తెలుసు. వాడికి మూసుకుంటే కనిపిస్తుంది, వాడికి తెరిస్తే కనిపిస్తుంది. చూడాల్సింది భగవంతుడినే, తెరిచైనా మూసుకొనైనా భగవంతుడినే చూడండి. ఆన్సర్ వచ్చిందా? హేమచూడు, ధన్యవాదం. హేమచూడు హేమలేఖ అని మనకి అద్భుతమైనటువంటి వృత్తాంతం ఉంది త్రిపుర రహస్య జ్ఞానఖండ సారంలో. అందులో హేమచూడుడికి ఆమె ధ్యానం ఎట్లా చేయాలో నేర్పిస్తుంది. ప్రియురాలు ప్రియుడికి